ఆగస్టు 15వ తారీఖున కుటుంబాలు మొత్తం దేవుని సన్నిధిలో నా దేవుడు ప్రతి కుటుంబాన్ని నిలుపునుగాక. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5-6 గంటల వరకు ఆ ప్రత్యేకమైన కోడికను ప్రభు ఆశీర్వదించినట్లు అందరం కలిసి స్తోత్రం చెప్పుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యోబు గ్రంథం 11వ అధ్యాయం. యోబు గ్రంథం 11వ అధ్యాయం. లైవ్లో ఉన్నవారు కూడా శ్రద్ధగా దేవుని వాక్యం వినండి. ఇది ఉపదేశం కాదు, మూడు విషయాలు మీకు చూపిస్తాను దీంట్లో. అందరు తీసారా? అందరు నాకు వెళ్ళి చూడండి. ఒక మనిషిని పాడు చేసే విషయాలు ఇప్పుడు ఈ వచనంలో ఉంటాయి. ఈ రోజున కుటుంబాల్లో ప్రేమలు, సమాధానాలు, ఆరోగ్యాలు, కంటికి నిద్రలు, అంటే ఒక మనిషి ప్రశాంతంగా బ్రతకలేకపోవటానికి గల కారణాలు మూడు. ఈ మూడింటిని మీరు తెలుసుకుంటే కనుక అసలు చచ్చిపోయేంత వరకు కూడా మీరు ప్రశాంతంగా బ్రతుకుతారు. రెండోది, మీకు 60 ఏండ్లు నా దేవుడు మీకు ఇస్తే ఆ 60 ఏండ్ల ఆయుష్ని దేవుడు ఇంకా పొడిగిస్తాడు. అంత ప్రశాంతంగా మనిషి బ్రతకాలి. ఈరోజు చూడండి, ఎవ్వరూ ప్రశాంతంగా లేరు. పైకి అలా ఉన్నారులే కానీ ఎవ్వరూ ప్రశాంతంగా లేరు. నేను ఇంకోటి చెప్పనా, మందిరములోకి వచ్చిన తర్వాత ఆరాధనకు సంబంధించిన వాతావరణాన్ని కొద్దిసేపు కలిగి ఉండి మళ్ళీ మందిరం నుంచి బయటికి పోయిన తర్వాత అంతా మామూలే. నిజంగా ఈ రోజున ఏ భయం లేకుండా ఒక మనిషి ప్రశాంతంగా బ్రతుకుతున్నారంటే ఒక్కడు లేడు. నాకు 20 రోజుల్లో దేవుడు ఈ సబ్జెక్ట్ని చాలా కీలకంగా చూపించినాడు. ఎంతోమంది సేవకులు నాకు ఫోన్ చేసి కొన్ని మీరు చేయటానికి గల కారణం ఏంటి అని వాళ్ళు నాతో మాట్లాడుతున్నప్పుడు, నేను ప్రార్థనలో ఉన్నప్పుడు ఉపదేశాలు రాసేటప్పుడు దేవుడు నాకు ఈ కీలకమైన విషయాన్ని ప్రభువు నాకు చూపించాడు. ఇప్పుడు నేను చెప్పేది సువార్త కాదు. యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు చేసే పనులు చూడండి. 11వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. పాయింట్ నెంబర్ 1, మన మనస్సు స్థిరంగా ఉండదు. అది మెయిన్ ఆడ. మీకు అర్థం కాలా? ఇప్పుడు చాలా ఉద్యోగంగా ప్రార్థన చేశారు. ఈ కోటం అయిపోయేదాకా కాదు కానీ రేపు బల్ల తీసుకునేదాకా ఈ ఉద్యోగం మీకు పనిచేస్తుంది. మళ్ళీ వచ్చే సోమవారం నుంచి మళ్ళీ మీ మనసు మారిపోద్ది. ఇప్పుడు దీన్నే పెద్దోళ్ళు ఏమంటారంటే శివునెత్తురు లేని జీవితం అంటారు. ఏమంటారు దీన్ని అంటే సందర్భాన్ని బట్టి మనసు మారిపోవటం అనమాట, పరిస్థితులను బట్టి మారిపోవటం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, జీవితంలో నువ్వు ఉన్నతంగా ఎదగాలంటే కనుక సీక్రెట్ అనమాట ఇది. ఫస్ట్ మన హృదయాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మన మనసుని మనం ఏం చేసుకోవాలి? కంట్రోల్ చేసుకోవాలి. 100 తీర్మానాలు చేసుకుంటాం మనం. అది వచ్చిన సిగ్గులేని బతుకు మంది. ఏ బతుకు? అది వెరీ గుడ్ అట్ అనాలి. ఏ బతుకు మంది? 100 తీర్మానాలు చేసుకుంటాం మనం. విశ్వాసులందరూ పాడైపోయి నాశనం అయిపోవడానికి గల కారణం ఇదే. అన్యులు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉంటారో, అన్యులు ఎంత బలంగా ఉంటారో. నేను అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్కి కావాలనే వెళ్ళాను. ఇట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. అసలు వాడు మెట్టు దగ్గర నుండి ఒట్టి మెట్టు మీద కూడా వాడు అద్వైతం నెత్తికోడు కట్టుకొని ఆ వంగి ఆ మట్టిని ముద్దు పెట్టుకోవటం. కానీ ఆ మందిరంలో వాతావరణం బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ వ్యక్తి నాతో ట్రావెల్ చేసినాడు. ఎయిర్పోర్ట్కి వచ్చేదాకా
ఆ వ్యక్తి అదే ప్రజెన్స్తో మళ్ళీ నాతో మాట్లాడుతూ నేను పలానా అని తెలుసుకున్న తర్వాత అసలు ఎక్కడ కూడా ఏ విషయం చెప్పకుండా, బ్రదర్ అసలు డివోషన్ అంటే ఎంత గొప్పది బ్రదర్, కాకపోతే మీరు ప్రభువులో ఉన్నారు, మేమేమో శ్రీ అద్వైత గురు రామదాస్ జీ దాంట్లో మార్గంలో మేము ఉన్నామని ఆ ఎయిర్పోర్ట్లో మేము ట్రావెల్ చేసి హైదరాబాద్ దాకా వచ్చినాం. అసలు ఆ వ్యక్తిలో ఉన్న ఆ దైవికమైన లక్షణం, ఆ ముఖ లక్షణం అంటే మనసు ఎప్పుడు స్థిరంగా ఉంచుకున్న వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు. ఒకసారి ఉన్న మనసు ఇంకోసారి పనిచేయదు. అదే అందుకనే జీవితాలు పాడైపోయేది, అందుకే నాశనం అయిపోయేది. అర్థమవుతుందా? నేను ఒకటి చెప్తాను వినండి. అతి తక్కువ వయసులో దేవుడు నా ద్వారా ఘనమైన సేవ చేయడానికి గల కారణం ఏంటంటే, నవంబర్ 23వ తారీఖు 2013లో ఒక డెసిషన్ తీసుకున్నా. ఒకటే ఏంటంటే, నా నాసికలో ఆయువు ఆగిపోయేంత వరకు అహరోను క్రమం కాక మెల్కీసెదెకులో నా ఆయువు పోస్తానయ్యా అని మాట తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంతోమంది ఎన్నో పరిస్థితులు నాకు ఇబ్బందిగా మారినాయి, కానీ నేను మాత్రం మెల్కీసెదెకు క్రమాన్ని వదలలేదు. స్థిరమైన మనసు. మనం ఏం చేస్తాం తెలిసిన, మన చుట్టూ ఉన్న పరిస్థితులను కంట్రోల్ చేయగలుగుతాం, కానీ మనం ఏదన్నా ఛేదించగలుగుతాం, కానీ మన మనసును మనం కంట్రోల్ చేయలేము. కోట వాక్యం చెప్పేటప్పుడు మీరు చేసే దరిద్రమైన భోగం పనులు మొత్తం దేవుడు మాట్లాడతాడు ఇక్కడ. ఆ వాక్యం విన్నప్పుడు మీరు కింద కూర్చొని ఏం చేస్తారో తెలిసిన, కళ్ళం నిలబెట్టుకుని చాలా ఇబ్బంది పడతారు. నీ ఇంట్లో మీ ఆయన ఎట్టుండో కూడా నేను చెప్తాను, మీ భార్య ఎట్టుందో కూడా నేను చెప్తాను, మీ పిల్ల ఎట్టున్నా కూడా చెప్తాను. వింటారు, నిజం ఇది అంటారు, పోయేటప్పుడు కూడా మాట్లాడుకుంటారు. కానీ నేనేమంటానంటే, మనం దాన్ని వినగలుగుతున్నాం, దాని గురించి బాధపడగలుగుతున్నాం, ఏడవగలుగుతున్నాం, కానీ ఒక డెసిషన్ మనం తీసుకుంటున్నాం చూసారా, ఏది ఇక ఎట్లా ఇట్లా అనమాట, దాని మీద మనం నిలబడకపోవటం, ఎన్నొచ్చినా కానీ అంత మొండితనంగా ఉండకపోవటం. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, హెచ్కేల్తో ప్రభు ఏమంటున్నాడంటే, భక్తి విషయంలో నీ మొహం ఎలా ఉండాలంటే చెకుముకి రాతి వలె ఉండాలి. ఎలా ఉండాలి? ఈ భూమి మీద ఉన్నతమైన బలమైన రాయి పేరే చెకుముకి రాయి. ఈ చెకుముకి రాయి పెద్ద పెద్ద పర్వతాల్లో ఉంటాయి. అసలు దాని మీద ఎన్ని నీళ్లు పోని, ఎంత పెద్ద మలాటు పెట్టి కొట్టినా కానీ పగలని రాయే చెకుముకి రాయి. అక్కడ ఎహెచ్కేల్తో అంటాడు, జనాల మధ్యలోకి వెళ్ళినప్పుడు నువ్వు చెకుముకి రాతి వల్లే ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రతిదానికి నువ్వు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఇది సబ్జెక్ట్. దేనికి ఏం అవ్వకూడదు? కాంప్రమైజ్ అవ్వకూడదు. పోతే బాగోదు, ఉండకపోతే బాగోదు, మాట్లాడకపోతే బాగోదు, కొన్ని చేయకపోతే బాగోదని మనుషుల పట్ల కాకపోయినా బాడీకి కొన్ని అలవాటు అయిపోతాయి. మన బాడీకి కొన్ని లక్షణం ఏం తెలుసన్నా, ఏదైతే మనం దీనికి అలవాటు చేస్తాం దానికి అలవాటు పడి. మనం చెప్పలా, పాపం అనేది ఒక విత్తనం రా, అది ఆల్రెడీ వేసేసుకున్నావు లోపల వేసేసుకొని ప్రతి ఆదివారం తుంచుకుంటే తొనగదు. అది చిగురు లోపల పనిచేస్తున్నట్టు మొద్దులో నుండే వస్తుంది చిగురు. మీరు కత్తి తీసుకొని గొడ్డలు తీసుకొని చెట్లు నరకండి, మళ్ళా మొద్దులో నుండి ఏమొస్తుంది బయటికి? ఇక్కడ ప్రతి ఆదివారం జరిగే సబ్జెక్ట్ అదేరా నాయన. అందుకనే మనం అసలు ప్రశాంతమైన జీవితం, ఒక జై జీవితం మనం జీవించలేకపోతున్నాం, ఒక సమాధానకరమైన బ్రతుకు మనం బ్రతకలేకపోతాం. ఇజ్రాయేల్ అది ఏర్పరచబడిన ప్రజలు అప్పు ఇస్తారు కానీ అప్పు ఎవరన్నారు? మనకు ఇంకా అప్పులే చెప్తున్నా. వాళ్ళు తలగా ఉంటారు కానీ తోకగా ఉంటారు, మనం ఇంకా తోకగానే ఉంటున్నాం. వాళ్ళు ఏళ్తారు కానీ ఏలబడరు, మనం ఇంకా బానిసంలో ఉన్నాం. అంటే ఏంటంటే శివుని ఎత్తులేని బతుకు, సిగ్గులేని బతుకు అనమాట ఇది. సో మన జీవితాన్ని నిశ్చయముగా పాడు చేసేది ఒకటే, మన మనసు స్టేబుల్గా లేక. అందుకని దావీదు, నేను రాజునే, అర్థమవుతుందా, నేను ఏడవగలుగుతాను. దావీదుకున్న గొప్ప లక్షణం ఏంటంటే ఏడవగలుగుతాడు, పాడగలుగుతాడు, వాయిద్యాలు వాయించగలుగుతాడు. కానీ అమ్మాయిల దగ్గరకు వచ్చేసరికి మాత్రం అమ్మాయిలను చూసి ఇక కొన్ని ఆలోచనలు మార్చుకోలేడు. గుర్తుపెట్టుకోవాలి మీరు. మనం కూడా ఎట్లా అంటే చేయగలుగుతాం, కొన్ని పరిస్థితుల దగ్గరకు పోయే మాత్రం కాంప్రమైజ్ అవ్వం. సంసోను చేర్చగలడు, చెండాలగలడు, కానీ ఒక పరిస్థితి దగ్గర పోగానే దాన్ని కంట్రోల్ చేసుకోలేడు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం కంట్రోల్ చేయాల్సింది మన మనసును మనం కంట్రోల్ చేయాలి. ఏ వ్యసనం అయితే మనకు పట్టిందో, ఏ రోగం అయితే మనకు పట్టిందో
మందు తాగుతున్నారా అంట. అంత పెద్ద పెద్ద పాపాలు మీరు చేయట్లేదంట. దానికంటే పెద్ద పెద్ద పాపాలు ఏంటో తెలుసా? నీ మనస్సాక్షి దేవుని ఎదుట సరిగ్గా లేకపోవటం, నీ ఆసక్తిని నువ్వు కోల్పోవటం, నీ భక్తిని నువ్వు కోల్పోవటం. అర్థమవుతుందా? నేను చాలామందిని చూస్తూనే ఉంటారు కదా, నెలకు ఒక మొహం ఉండిద్ది, సంవత్సరం తర్వాత ఇంకో మొహం అవపడిద్ది, 2 సంవత్సరాలు ఇంకో మొహం అవపడిద్ది. అర్థమవుతుంది? నేనేమంటానంటే, సంవత్సరాలు గడుస్తూ ఉన్న కొలది దేవునిలో మన మొహాలు ఎలా ఉండాలి? చాలా దగ్గరగా అయిపోవాలి, భక్తిలో చాలా దగ్గరగా అయిపోవాలి. మరి మీ అందరూ ఏమైపోతుందో గమనించండి, ఒకసారి ఆలోచించండి. భక్తి అనేది సేవకుని బట్టో, సంఘాన్ని బట్టో, నీ ఇంటిని బట్టో ఉండదు. నీ ఆలోచనలు బట్టి నీ భక్తి ఉంటుంది. దేవుణ్ణి గణపరిచేది నీ క్రియల వల్ల కాదు, నీ ఆలోచనలు ప్రభువుని గణపరచాలి. ఒకడు క్రియల్లో గణపరుస్తున్నాడు, దయచేసి బలిపీఠము దిగి, దయచేసి బలిపీఠం నీ దేవుని ఎదుట నీ హృదయం సరి చేసుకో. పాయింట్ నెంబర్ 1, మనసు తిన్నగా నిలుపుకోవాలయ్యా. ఫస్ట్ ఒకదానంటే ఒక దాని మీద అటు నిలుపుకోవాలంతే, ప్రతి దానికి జారిపోవాలి. ఐస్ క్రీమ్ చూడండి, అర్థమవుతుందా? మనం ఐస్ క్రీమ్లా ఉండకూడదు, రాయిలా మనం ఉండాలి. మన సిపోరా గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పినాను? అసలు అంత నీళ్లు ఛేదించి పెట్టి వేరే కాపర్లో నుండి మందన కాపాడినా కానీ కనీసం సిప్పోరా మోషే మొహాన్ని చూడకుండా పోయింది. అరే, లోకంలో మనం అలా ఉండాలంటున్నా, లోకంలో మనం అలా ఉండాలి. ఇది మీరు కూటం అయిపోయేదా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సీమోని ఎత్తులేని జీవితం అని మాకు అర్థం కదా, అదనమాట. ఒక కోటంలో అయిపోయిన తర్వాత మనం ఏదైతే తీర్మానం చేసుకుంటామో అది 2 రోజులు, వారం రోజులు, 4 రోజులు పనిచేసేది కాదు. అందుకని మన బతుకులు అట్ట అయిపోతాం. ఒకే మనస్సుని నిలుపుకోవాలి, తిన్నగా ఆయన మీద నిలుపుకోవాలి. ఆమేన్. ఏం చేయాలి? మన మనసుని నిలుపుకోవాలి. నీళ్ళ వల్లే ఉండకూడదు. నీళ్ళు చూడండి, స్థిరంగా ఉంటాయి. నీళ్ళు కదిలిపోతున్నట్టు. రూబేను గురించి యాకోబు ఆశీర్వదించేటప్పుడు ఫస్ట్ కొడుకోడు, ఆ ఫస్ట్ కొడుకుని ఇలా దీవిస్తావు అన్నాడు. ఒరే రూబేను, వాస్తవానికి నీ స్వభావం మంచిది. ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఒకటి మంచి స్వభావాలు వేరు. మీ అందరికి మంచి స్వభావాలు ఉన్నాయి. ఆ మంచి స్వభావాలు దేవునిలో ఏం చేయలేవు. మంచి స్వభావాలు కలిగి ఉండి బలహీనులుగా ఉన్నారు మీరు. నోట్ దిస్ పాయింట్ చాలా కేర్ఫుల్లీ. మంచి స్వభావాలుగా ఉన్నారు మీరు, చాలా మంచోళ్ళు మీరు. ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఏదన్నా మంచి కార్యాలు చేయగలిగే మంచి మనసు దేవుడు మీకు ఇచ్చినాడు. కానీ బలహీనతల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఏదో ఒక అనుభవాలు, మన మనస్సు దేవునిలో స్టేబుల్గా ఉండకపోవటమే. ఆమేన్, హల్లెలూయా. ఒకటి వద్దనుకుంటే మన మాట అవునంటే, అవుననే మాటకు అర్థం ఏంటంటే, మనం ఏదైతే తీర్మానం చేసుకుంటున్నామో అది. మన మాట కాదంటే అది. తీర్మానం చేసుకుందని మనం ఏం చేయాలి? తీర్మానం చేసుకుని మనం ఏం చేయాలి? అవును అని దాని అర్థం ఏంటి? ఇప్పటి నుంచి ఇలా ఉంటాను. అవునంటే మనం ఎలా ఉండాలి? అవునుగా బతకాలి, కాదుగా బతకూడదు కదా. మనసు ఎప్పుడు ఒకేలా ఉండాలి. కొంతమంది చూడండి, ఏంది అట్లా ఉన్నావు అంటే, నన్ను గది మాకు ఈరోజు నా మనసు బాగాలేదంట. సరే, మంచిదేలే. ప్రతి పరిస్థితికి మన మనసు ఒకేలా ప్రవర్తిస్తే గనక, చెట్టు చూడండి, అందరు నాకు వెళ్ళి చూడండి, చెట్టు చూడండి, ఎటు నుంచి గాలి వస్తే చెట్టు అటు, అవునా కదా? కింద వేరు కదిలిద్దా, ఎటు నుండి గాలి వచ్చినా? అది రెండింటికి చాలా తేడా ఉంది. పైకి అగపడే భక్తి ఎప్పటికైనా కదులుతుంది, వేరులా ఉండాలి మీరు. యెషయా ప్రవచన గ్రంథంలో నాకెళ్ళి చూడండి చాలు. సియోను కుమారి, నీ వ్రేళ్లను లోపలికి తన్నుకొను. మన వేళ్ళను ఏం చేసుకోవాలి? లోపలికి తన్నుకోవాలి. అశ్షూరీయుల గురించి దేవుడు మాట్లాడేటప్పుడు, అశ్షూరీయులు బలవంతులు అంటే దాని అర్థం ఏంటంటే, రాంబాబు గారి కుటుంబం బలవంతులు, మరి మిగతా కుటుంబాలు బలహీనులు. కిషోర్ వెస్లీ కుటుంబం బలహీనులు, ఇంకో కుటుంబం బలవంతులు. అశ్షూరీయులని కుటుంబం దేవుళ్ళ బలంగా ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే అడిగితే వాక్యం చెప్తున్నమాట, వారి వేరు
ఒక లోతైన నదిని ఆధారం చేసుకొని ఉంది. నది అంటే ఉన్నతమైన సంఘం అని అర్థం. నదిలో నీళ్ళుంటే ఏముంటాయి? నీళ్ళంటే ఉపదేశం. ఇప్పుడు చెప్పండి, ఒట్టి నదే లోతైన నదే? లోతైన నది. ది అపోస్తలిక్ అనేది లోతైన నది. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత మీ వేలు లోపలికి తన్నబడాలి. అర్థమవుతుందా? పీకితే వచ్చే వరి మొక్కల్లో ఉండకూడదు. అర్థమవుతుందా? ఎక్కితే ఎగిరిపడే మొలక మొక్కల్లా ఉండకూడదు. మన మనస్సు ఎప్పుడు స్టేబుల్గా ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలన్నమాట. నాకు వందల కొద్ది తెలుసు చాలామంది సేవకులు ఒట్టిగా చెప్పేస్తారు నోటితో. అసలు బైబిల్ ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు, ఏదన్నా ఎదుటి వాళ్ళతో ఏదైనా అనేటప్పుడు 100 సార్లు ఆలోచించి అనాలి. ఒక్కసారి అంటే సత్యాన్ని దాన్ని నెరవేర్చాలి. దాన్ని మొక్కుబడి అంటారు. ఏమంటారు? మొక్కుబడి. మనం ఎలా బతుకుతాము అనేదే ఏందది? దేవునికి మొక్కుబడి రా. నేను ఎట్టుంటానయ్యా అనేది దేవునికి ఏందది? మొక్కుబడి. దాన్ని మనం పెట్టుకోవాలన్నమాట. మీరు ఎంత ఉద్యోగాలు చేస్తే మీ కుటుంబాలు ఇవన్నీ మనకు, ప్రభువుకి ఇవన్నీ అసలు ఉపయోగపడవు. దేవునిలో ఎప్పుడు మన మనసు స్థిరంగా ఉండాలి. 2, ఒకసారి ఒక సంఘంలోకి వచ్చి ఒక ఉపదేశానికి అలవాటు పడిన తర్వాత నీ మనస్సు ఒకేలాగా ఉండాలి. సిచ్యువేషనల్ ఓరియంటెడ్ బిహేవియర్ ఈజ్ వెరీ డేంజరస్. పరిస్థితులను బట్టి మీ మనస్సు మారిపోకూడదు. దైవ సేవకుడు నీతో బాగున్నాడు అనుకో ఒకలాగా, నేను కొద్దిగా ఇబ్బందిగా మారిపోయాను అనుకో ఇంకోలాగా, నీ ఇంట్లో పరిస్థితులు బాగున్నాయి అనుకో ఒకలాగా. కొంతమంది చూడండి, కాస్త డబ్బులు ఉంటే మొహం ఇదిగా ఉంటుంది, అసలు డబ్బు లేకపోతే ఆ మనిషి మొహం చూస్తే అన్నం కూడా తినబుద్ధి కదా. కొంతమంది ఇంట్లో అన్నీ అనుకూలంగా ఉంటే ఒకలాగా ఉంటారు, అనుకూలంగా లేకపోతే ఒకలా ఉంటారు. 1వ తారీఖు పెన్షన్ వస్తుంది ప్రతి ఒక్కరికి, ఆ 2 రోజులు ఆ మనిషిని చూడలేము మనం. మళ్ళీ 10వ తారీఖు నుంచి చూడు ఎట్టుంటాను. నేనేమంటానంటే, పరిస్థితులను బట్టి మన మనస్సు మారిపోకూడదు. పౌలు అంటున్నాడు, వ్యాధి అయినను, రోగమైనను, బాధ అయినను, కరువైనను, కష్టమైనను, ఖడ్గమైనను, వస్త్రహీనత అయినను, ఉన్నవైనను, లేనివైనను, అది ఏవైనను క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదియూ ఎడబాపదో. హల్లెలూయా. నేనేమంటానంటే, ఇట్లాంటి మాటలు వచ్చినప్పుడు హల్లెలూయా ఆమేన్ అనకుండా మనం ఏం చేయాలి? మన మనసుని ఏం చేసుకోవాలి? చదువుకునే వాళ్ళు మీ మనసుని ఎలా పెట్టుకోవాలి? కాన్స్టెంట్గా పెట్టుకోవాలి. వాట్ ఈస్ ద కాన్స్టెంట్ వాల్యూ? కాన్స్టెంట్ వాల్యూ ఏంటి? అరే కాన్స్టెంట్ వాల్యూ వాట్ ఇస్ ద అది చెప్పలేదు. చదువు వాళ్ళకి వాడిని చూసి తెచ్చుకోండి. కాన్స్టెంట్ వాల్యూ నడచొస్తున్నాను కదా నాహిల్ని. అసలు జీరో లేకుండా ఏదైనా స్టార్ట్ అయిద్దా? ఆ జీరోలో, జీరో అంటే రీజనే కదా. శూన్యములో దేవుడు ఈ భూమిని ఏలాడదీసినాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. హల్లెలూయా. శూన్యంలో దేవుడు ఏం చేసినాడు? మనం ఏంటంటే, మనం భక్తి మంచిగా చేయాలంటే మనకు ఎట్టుండాలి తెలుసా? అన్నీ బాగుండాలి, అన్నీ బాగుండాలి, అన్ని పరిస్థితులు బాగుంటే మేము భక్తి పని చేస్తాం. అట్లా కాదు కదా. దేవుడు భూమిని ఎలాడదీసింది? ఏడా దెర్ ఇస్ నో బౌండరీస్. మరి ఎలా ఎలాడదీసినాడు? విశ్వాసము చొప్పున. ఆమేన్. మనం కూడా అంతే. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, అదివరకు మన భర్త, మన పిల్లలు, మన పరిస్థితులు, అత్తలు, మామలు, చదువులు, ఉద్యోగాలు, ఈ పరిస్థితులు అవన్నీ రీజన్, అవన్నీ శూన్యం. ఆ నిందలే ఒక శూన్యం. అర్థమవుతుంది? ఆ సఫరింగ్సే ఒక శూన్యం. వాటి మధ్యలో విశ్వాసం మీద దెబోరాలా నువ్వు బ్రతకాలి, అబ్రహాములాగా నువ్వు బ్రతకాలి. అన్నీ అనుకూలంగా ఉండవు ఎప్పుడు కూడా. ఆలోచించాలి. మన మనస్సుని తిన్నగా నిలుపుకోవాలి దేవునిలో. ఆమేన్ అన్న గట్టిగా. మన మనసుని ఎలా నిలుపుకోవాలి? నిలుపుకోవాలి. చూడనయ్యా టీవీ అంటే సచ్చేదా చూడకూడదండి టీవీ. అర్థమవుతుందా? అది మనసుని తిన్నగా నిలుపుకోవటం అంటే. యూట్యూబ్లో రీల్స్ చూడనయ్యా అంటే ఏం చేయాలి? చూడు, అక్కడ కూడా తీర్మానం చేసుకోలేకపోతున్నా. ఏం చేయాలి? చూడన్నా ఒరే రతన్ టాటా, ఇప్పుడు రీల్స్ చూడనయ్యా అంటే ఏం చేయాలి?
ఆ? వాడు పెద్దోడై ముసలోడయ్యి, అర్థమవుతుందా, దేవుని దగ్గర పోయేదాకా. నేను పెద్దోడై ముసలోడై దేవుని దగ్గర పోయేదాకా మళ్ళీ దాన్ని మన పాపాలు ఎడ చెప్పుకోవాలి తెలిసిన. అమ్మా నువ్వు మారు మనసు పొందినావా అంటే అసలు సాక్ష్యం అంటే అలా ఉండిద్ది తెలుసా. విశ్వాసులు ఎవరు నన్ను గదిలేయండి, నేను పలానా సంవత్సరం రక్షించబడ్డాను, నా లాస్ట్ సినిమా అదే, నా లాస్ట్ సీరియల్ అదే. మొన్న అంటుంది మొగల్ రేఖలో 279 ఎపిసోడ్ చూసిందంట ఆయన. 279 ఎపిసోడు. అర్థమవుతుందా? 2003 పాస్టర్ గారు 279 ఎపిసోడు మంగళవారం రాత్రి, అదే నా ఆఖరి రోజు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా సీరియల్. అట్లా చెప్పాలిరా సాక్ష్యం, అర్థమవుతుంది, అట్లా చెప్పాలి. నేను మా ఆమెను కొట్టి 10 సంవత్సరాల పైన ఏమైంది అన్నాడు చెప్పాలి, అంతే. ఇంకా రోజు కొడుతూనే ఉన్నాను చెప్పాలి. మనం చెప్పే సాక్ష్యం అలా ఉండాలి. 10 సంవత్సరాల క్రితం నా నోటెంబటి వచ్చే బూతులు, నేను చూసిన కార్యాలు అన్నట్టు మనం చెప్పుకోవాలి. 4-5 సంవత్సరాల క్రితం మాకు సమాధానం ఉండేది కాదు, ప్రతిదానికి మేము ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం అని చెప్పుకోవాలి. అంతకుముందు అత్తల కోడలు మేము ఎట్టు ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎట్టు ఉంటున్నాం చెప్పుకోవాలి. సాక్ష్యం అంటే అట్టు ఉండాలి. మనకి ఒకటి అలవాటు అయిపోయింది అనమాట. శనివారం బాగానే 1 గంట సేపు హడావడి చేయాలి అయ్యగారితో పాటు. అయ్యగారు గ్లోరీ అంటాడు, మనం కూడా హల్లెలూయా అన్నాం. ఆదివారం పూట హడావడి చేయటం, మళ్ళీ సోమవారం నుండి మళ్ళీ సేవకుడు మీ కంటికి అగపడేదాకా మనం చేసే అలవాట్లు పనులు ఉన్నాయి చూసాను, అదే మనల్ని ప్రమాదంలో తీసుకున్నాయి. ఆమేన్. కాన్స్టెంట్గా మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు ఒకసారి చెప్పండి. కాన్స్టెంట్గా, నిత్య నిలకడగా మీరు ఎంతసేపు ప్రార్థన చేసుకోగలుగుతున్నారు? నేనేమని తెలిసిన, ఒకసారి ఉన్న మనసు ఇంకోసారి లేక. మీకు ఒక విషయం చెప్తున్నా, ఒక్కోసారి మీరు ప్రార్థన చేసుకుంటే తెలియకుండా ఒకరోజు ఎక్కువసేపు చేసుకుంటారు కదా. ఒక్కోసారి అదే చెప్పండి, ఇంకోసారి అర్థమవుతుందా? లెగుద్దామన్నా కానీ వాళ్ళు ఏం చేయనీదు. నేనేమంటానంటే, ఇప్పుడు మనసు అప్పుడు మనసు ఎందుకు గలవట్లేదు? తప్పు మనసుదా మందా? నీళ్ళల్లో మనం నిమ్మకాయ పిండామనుకోండి, ఏ నీళ్ళవి? ఉప్పేసామనుకోండి, ఏ నీళ్ళవి? ఉప్పు నీళ్ళు. ఇంగ్లీష్ ఎందుకు లేమ్మా, సాల్ట్ నీళ్ళు అని. నిమ్మకాయ పిండం అనుకోరా కోడిగా, ఏ నీళ్ళు అయ్యి? నిమ్మరాసం ఎందుకు అయ్యారు? ఏది భార్య భర్తలు తేడాగా ఉన్నారు, అంతా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. నిమ్మ నీళ్ళను ఉప్పు వేసినోనికి ఏ నీళ్ళు, మట్టి వేసినోనికి ఏ నీళ్ళు? ఇప్పుడు నేను ఏమంటానంటే, నీళ్లు మారినా వేసే పదార్థం మారిందా? నీళ్లు మారినా వేసేది మారిందా? నీళ్ళు మారి వేసేది మారిందా? ఒళ్ళు అస్సలు పొరపాటున మారదు. ఈ ఒంటికి మనం ఏదైతే అలవాటు చేస్తామో దాన్ని బట్టి ఒళ్ళు నడిచింది. ఆమేన్. ఒళ్ళు అసలు మారదు సువార్తప్ప. మందు అలవాటు చేస్తే ఒళ్ళు ఏమని కావాలనుకుంటుంది? మందు కావాలనుకుంటుంది. మనం ఏదైతే అలవాటు చేస్తామో ఒళ్ళు అది కావాలనుకుంటుంది. దయచేసి మీ మనస్సు అన్నిట్లో తిన్నగా మీరు నిలుపుకోవాలి. హల్లెలూయా అనండి గట్టిగా. అది ఆలోచన ఎప్పుడు కూడా, అంటే మల్టిపుల్ థింకింగ్ చాలా డేంజరస్, గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆలోచన తీసుకున్న తర్వాత 2 ఆలోచన తీసుకోకూడదు చేస్తాం. అసలు ఈ 3 విషయాలు అంబానీలు, బిల్ గేట్స్లు ఫాలో అవుతారు. బైబిల్లో ఉన్న విషయాలు బయట వాళ్ళు ఫాలో అవుతున్నారు కానీ పరిశుద్ధులు ఫాలో అవ్వట్లేదు. మన అంబానీ ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు అన్నాడు, సార్ కుడ్ యూ టెల్ మీ ప్లీజ్ 1 టిప్ ఆఫ్ యువర్ సక్సెస్ బిహైండ్ యువర్ బిజినెస్. మీ వ్యాపారం వెనకాల ఉన్న సక్సెస్ ఒకటి చెప్పండి అంటే కనుక, ఐ థింక్ ఓన్లీ వన్స్. నేను ఒక ప్రోడక్ట్ గురించి ఒక్కసారి ఆలోచిస్తాను. ఏం ఆలోచిస్తాను? ఇప్పుడు సపోజ్ ఒక ఉప్పు ఉందనుకోండి, 250 గ్రాములు ప్యాక్ చేస్తానండి నేను. 250 గ్రాములు కొద్ది కవర్ పెంచి 5% ఎక్స్ట్రా అంటాను. అది నేను తీసుకుంటా, మంగళవారం తీసుకుంటా. మళ్ళా నా కింద ఉన్న పని చేసే అసిస్టెంట్ సూపర్వైజర్లు వచ్చి, సార్ 5% ఎక్స్ట్రా కాదు సార్, 25% ఎక్స్ట్రా చేస్తే త్వరగా జనాలు తీసేసుకుంటారు. అంబానీ ఏమంటాడంటే, నేను 5% ఎక్స్ట్రా అని నేను అనుకున్న తర్వాత 25% ఎక్స్ట్రా అని రాసి డబ్బులు వచ్చినా కానీ నా ఆలోచన మార్చుకున్నాను. అర్థమవుతుందా? ఎందుకంటే ఈ సామ్రాజ్యానికి మొత్తాన్ని నడిపించేది నేను.
నా ఆలోచనే నన్ను నడిపించాలి. ఒక్కసారి ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత పొరపాటును మారిపోకూడదు. అర్థమవుతుందా? ఎలా అనుకున్నాను, ఈ లోపల వాళ్ళని బట్టి అర్థమవుతుంది. ప్రార్థన పోదాం అనుకున్నాను, చుట్టాలు వచ్చారు, ఆగిపోయినట్ట. నేను ప్రార్థన బాగున్న మనిషి చుట్టాలు వచ్చినా ఏమవ్వకూడదు, అర్థమవుతుందా? తాళం తీసుకొని రావాలి. చుట్టాలు కూడా వస్తారు వెనకే. చుట్టాలు కూడా తాళం ఇచ్చి కూడా రాకూడదు, గుర్తుపెట్టుకోవాలి. చుట్టాలకి తాళం తీసుకొని రావాలి ఎడకి. ప్రతి ఆదివారం పూట మనం చేసే భక్తిగా దేవుడు చూసేది. సోమవారం నుండి శనివారం వరకు మీ ఇళ్లల్లో ఉన్న భక్తిని దేవుడు చూస్తాడు. శనివారం పూట ఆదివారం పూట చూపించి నన్నేడు మీరు మోసం చేసేది. హల్లెలూయా. ఏనాడైనా నేను ప్రార్థన చేయడం చూసారా మీరు? నా దగ్గర ఉండేవారు, నేను ప్రార్థన చేసుకోవడం మీరు చూసారా? నన్ను ఎప్పుడైనా నన్ను ప్రార్థన చేయడం చూసారా? నేను ప్రార్థన చేసుకోవడం చూసారా? మా అమ్మకే డౌట్, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? నన్నే అంది ఒకసారి, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా అని. అసలు మనం ఏం చేస్తామంటే ఆరాధనలప్పుడు మనం భక్తిని చూపిస్తాం, మిగతా టైంలో మీలో భక్తి దేవునికి అగపట్టలేదు. అది మీరు చూసుకోవాలి. కాన్స్టెంట్గా ఉండాలి, స్టేబుల్గా ఉండాలి. ఎప్పుడు మీ హృదయం మాధురి ఎలా ఉండాలి? స్టేబుల్గా ఉండాలి, స్టాండర్డ్గా ఉండాలి. మనసు రావరన్నా స్టాండర్డ్గా ఉండాలి. ఇప్పుడు అన్న అనుకుంటాడు లాభం లేదు, ఇక ఆదివారం కూడా ఎప్పుడు కాయలకు బాగునే, నేను కాయలకు బాగునంటే బాగు అర్థమవుతుందా? పడుకుంటాడో ఈ వారం కాదు ఎప్పుడో ఒక వారం వచ్చింది, అర్థమవుతుందా? పాపోతే ఎట్ట అనుకుంటాడు. నిలబడిందా? తిన్నగా నిలబడిందా? కోటయ్య అర్థమవుతుందా? రూపాయితో సహా మావాడు దశమ పంపిండు. ఉపదేశం నెత్తికెక్కి హల్లెలూయా అన్న మావాడు. హల్లెలూయా. నాకు చాలా ఇష్టం అనిపి, ఎందుకు తెలుసా? వాడికి ఎంతకాలం తెలియకిಲ್ಲ దశం బాబు. ఎందుకంటే మొన్న వాడికి వాక్యం చూపించా. ఆ వాక్యం చూపించిన దగ్గర నుంచి వాడు అసలు ఈ క్రమం అంటే ఇప్పుడు చూసారా, ఎన్నోసార్లు చెప్తున్నది, కానీ చెప్పేటప్పుడు మనోడు ఎలా పాయింట్. అది నేను ఎప్పుడైతే వాక్యం చూపించానో శాపగ్రస్తుల గుదురు అనే పదం చూసినాడు, భయపడ్డాడు. ఇప్పుడు అంటే చూసారా, ఒక వాక్యాన్ని సంపూర్ణంగా గమనించి అంటే ఇది తెలియజేసినాడు. ఇప్పుడు తెలియజేసిన దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఆమేన్. ఈ నెల పర్టికులర్గా వాడు ఆ పని జరిగి ఆ డబ్బులు చూసిన ఒకటే అనుకున్నాను, నిజంగా వాక్యుడికి ఇప్పుడు అర్థమైంది. వాక్యం తెలియక ఇంతకాలం ఉన్నాడు. నేనేమంటానంటే ఒక్కసారి మనం దేవుడు మనకు ఏదైతే చెప్తాడో దానికి మనం పూర్తి ఖర్చుకొని పోయి దాని మీదే మన మనసు నిలుపుకోవాలి. స్టేబుల్గా మన హృదయం ఉండాలి, స్టేబుల్గా మన హృదయం ఉండాలి. నా సేవలో నన్ను కాస్త కొన్ని వైపు తీసుకొని పోయే మార్గాలు. చెన్నైలో నాకు నెలకి 70,000 ఇస్తానన్నారు. ఆదివారం పూట మార్నింగ్ ఇక్కడ వాక్యం చెప్పి, అర్థమవుతుందా, జైపూర్ ఎక్స్ప్రెస్ ఒకటి ఉండిద్ది 11 గంటలకి, అది ఎక్కితే సరిగ్గా 5 గంటలకు దిగుతాను నేను. 5 గంటలకి సెకండ్ సర్వీసులో మా దగ్గర వాక్యం చెప్పేటట్టు నెలకు వచ్చేసి 70,000 ఇస్తానన్నారు. కొన్ని స్థలాల్లో ఈ కొన్ని అసోసియేషన్ సంఘాలు ఉంటాయి, కొన్ని దరిదాపు 4-5 సంఘాలు మీకు నెల జీతం పంపిస్తాము, దయచేసి మాకు వారం మా వచ్చి వాక్యం చెప్పండి అని. ఒక్కసారి తీసుకున్న మెల్కీసెదెకు క్రమంలో ఉన్న నిబంధన డబ్బుకు కూడా నేను లొంగిపోలేదు, ఘనతకు నేను లొంగిపోలేదు, ఎంత పెద్ద బడాబడా సేవకులు వచ్చి మాట్లాడి లొంగిపోలేదు. నేను ఒకటే, సచ్చేదాకా మన వెనక ముందు ఎవరు ఉన్నా లేకపోయినా కానీ ఒక ఉన్నతమైన తెల్లని శాలువా కప్పుకొని, అర్థమవుతుందా, మెల్కీసెదెకు క్రమానికి నేను సంపూర్ణమైన న్యాయం చేసి సియోనులో అడుగుపెట్టుదునుగాక. హల్లెలూయా. అది నా నిబంధన, అది నా నిబంధన. చాలామంది సేవకులు ఫోన్ చేసి, అన్న మమ్మల్ని కూడా తీసుకోండి, బాగా తిరుగుతున్నాం, మమ్మల్ని కూడా తీసుకోండి. ఏందని తీసుకోవాలి వీరుగా, నేనే తీసుకోవాలి, మమ్మల్ని కూడా తీసుకోమని. నేను చాలా విషయాలు చెప్పా ఈ గ్యాప్లో సేవకులకి, 2-3 గద్దించాను కూడా కాస్త.
సమర్పణ లోపం ఉన్నా, కడుపు కోసం సేవ చేయటం కాదు, ఆత్మల పట్ల భారం ఒకటి తీసుకొని దేవుని మీద సంపూర్ణమైన మీ మనసు పెట్టుకుని సేవ చేస్తే, నేను 2013 నుంచి పబ్లిసిటీకి కూడా అలవాటు పడకుండా చాలా జాగ్రత్త పడ్డాను. నేను 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 కొన్ని సంవత్సరాలు నేను చాలా జాగ్రత్త పడ్డాను. అసలు మలేషియాతో దేవుడు స్టార్ట్ చేసినాడు. అసలు నేను ముందు చెప్పినా కదా, అంతకుముందే చెప్పినాను, దేవుడు చాలా కాలం మరుగై ఉంచుతాడు. చాలా కాలం మరుగై ఉంచి 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 ఒక్కసారి బయటికి తీసుకొస్తే ఇక ఆయన ఎవరిని ఆపలేరు. ఇక ఆయన్ని. ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోవడానికి కూడా డేట్స్ ఖాళీ లేవు. ఏంద్రా అర్థమవుతున్నారు? పెళ్లి చేసుకోవడానికి కూడా ఏమి లేవు, నాకు డేట్స్ ఖాళీ లేవు. ఒక్కరో అడగట్లా, ఏంది మనోహర్ మన డేట్లు ఇంకా లేదని ఒక్కరో అడగట్లేదు. ఆగండి అమ్మిక, మరి అడగొద్దు. ప్రతి సంవత్సరం మన సాంప్రదాయం కదా అయ్యా, ఏందని. రూపాంతర పండుగలు ఒక నెల ముందు జరిగినాయి కదా, మనోహర పండుగ కూడా ముందు జరుగుతాయి అంతే. సరేనా? అది ఏందని అడుగుతున్నారు మీరు? ఇత్తేనే చేశాను నేను. ఒక నెల ముందు జరిగింది కాబట్టి మనోహర పండుగ కూడా ఏమవ్వాలి? మళ్ళీ అన్నీ ఒకేసారి అయితే మీరు తలనొప్పి కాదు. మళ్ళీ అసలుకే మళ్ళీ హాలుకి మీరు నెలకు 500 ఎత్తున్నారు అనుకుంటా. పరిస్థితులను బట్టి మనోహర పండుగలు వచ్చే వారం డేట్స్ నేను అనౌన్స్ చేస్తాను. ఆమేన్. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నా సమర్పణలో నా మనసు నేను తిన్నగా నిలుపుకున్నాను. నా దేవుడు నాకు ఒక స్థాయిని కలిగించినాడు. నేను ఎక్కడికి పోయినా కానీ ఏది చెప్పదలుచుకోలేదు, కానీ జమ్మూ కాశ్మీర్ గురించి మీకు ఉన్నతమైన సాక్ష్యం చెప్పాలి. అది రేపు చెప్దామని ఆగి చాలా విషయాలు చెప్పాలి. నాకు ఒకటే అర్థమైంది, మనిషి చచ్చిపోయేలోపు జమ్మూ కాశ్మీర్ పోవాలన్నా. అసలు ఒకటే నేను చెప్పగలుగుతా, మనిషి చచ్చిపోయే లోపు జమ్మూ కాశ్మీర్ పోవాలి అంతే. వాడు దాన్ని చూసి చచ్చిపోయినా పర్లేదు. నేను హిమాలయ పర్వతం ఎక్కి నా సెల్ ఫోన్ కూడా వాడలేదు నేను అసలు. అందరూ కొంతమంది వచ్చారు, కొంతమంది ఎక్కలేకపోయినారు. అందరూ ఇక వచ్చిన దగ్గర హడావడి చేస్తున్నారు ఫోటోలు. కానీ నేను 2 గంటల సేపు ఆ పర్వతం మీద కూర్చొని కళ్ళతో చూసి ప్రభువుని మహింపరిచాను. దేవుని సృష్టి నీకు అక్కడ పడుతుంది. అసలు దేవుని సృష్టి ఎంత అందంగా ఉందో. అసలు ఆదివారం ఎప్పుడు వచ్చిద్దా మీకు చెప్పాలని ఎదురు చూస్తున్నా. ఇప్పుడు అంటే చాలామంది రారు కదా, కొంతమంది రేపు అందరూ వస్తారు కాబట్టి రేపు చెప్దామని ఆగినాను. అసలు దేవుని సృష్టి ఎంత ఘనమైందో, ఎంత ఉన్నతమైందో నేను అక్కడ కూర్చొని అనుభవించానండి. హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమైందా? చెప్తాను, అన్ని విషయాలు నేను మీకు చెప్తాను. ఈ జమ్మూ కాశ్మీర్ వల్ల మళ్ళా ఇంకొక వేరే ప్లేస్లోకి, ఇక్కడ మనం మీకు చెప్పినాను కదా, మామూలుగా నేను ఎక్కడికన్నా వెళ్తే కనుక రిపీటెడ్గా వాళ్ళు పిలుచుకుంటారు నన్ను. అసలు ఇప్పుడు వేరే రాష్ట్రానికి వెళ్తున్నా కానీ దేవుని కృప, వాళ్ళు మరలా నన్ను పిలుచుకోవటం అనేది అది చాలా ఆశ్చర్యం. అర్థమవుతుందా? నార్త్ సైడు సౌత్ సేవకులు ఇంతవరకు అంత విధంగా పరిచయం చేయలేదు. మన దగ్గరకు వచ్చారు ఎదురుమండి మోజెస్ గారు, ప్రత్యేకంగా ఫోన్ చేశారు. ఎదురుమండి మోజెస్ గారు ఫోన్ చేసి, నార్త్ సైడ్లో ప్రతి రాష్ట్రంలో ఎంత విధంగా, పైగా నువ్వు డైరెక్ట్గా లైవ్ ఇస్తున్నావు నాన్న, అది మాకు బాగా నచ్చింది. అసలు ఈ నార్త్ సైడ్లో ఎంత ఇంపాక్టబిలిటీ, ఎలా వేరే దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పొచ్చు, కానీ ఈ నార్త్ సైడ్ వెళ్ళి వాక్యం చెప్పాలంటే రిమోట్ ఏరియా, అసలు అంత శుభ్రంగా ఉండవు. మన సౌతే శుభ్రంగా ఉండిద్ది. మన సౌత్ అంటే తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. మన సౌత్ ఈ 4 రాష్ట్రాలే. అర్థమవుతుందా? శుభ్రంగా మాంసాన్ని ఉడకబెట్టుకుని తినేది, కూరగాయలు ఉడకబెట్టుకుని తినేది మనమే. ఇక నార్త్ సైడ్ ఇక బాత్రూంలో కూర్చొని తింటాం, బాత్రూమ్ పక్కన కూర్చొని తింటాం, అన్ని రోడ్ల మీద అన్నీ. ఇక అర్థమవుతుందా? అసలు ఇక అర్థమవుతుందా? 4 రోజులకు ఒకసారి మొహం కడుక్కుంటారు వాళ్ళు. అర్థమవుతుందా?
అది నేను పోయిన రోజు నాకు యాపిల్ ఏమన్నా ఇలా నాకు యాపిల్ బ్రష్ లేకపోతే అర్థమవుతుంది, యాపిల్ అన్న ఇయ్యంరా అంటే కనుక అర్థమవుతుంది. నాకు ఫస్ట్ అడ్డు అంటున్నారు. నేను మళ్ళీ పోయి బ్రష్ తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని తిన్నాను. అర్థమవుతుందా? చాలా అసలు క్లీన్నెస్ ఉండదు. ఆ టౌన్లు కానీ విలేజ్లు కానీ అస్సలు బాగోవు అసలు. అట్లాంటి ప్రాంతాల్లో అర్థమవుతుందా, మన ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కొద్దిగా ఆ ఢిల్లీలోనూ ఆ బాంబేలోనూ ఎక్కడో ఒక చోట, కానీ నేను పంజాబ్ కానీ జమ్మూ కాశ్మీర్ కానీ హర్యానా ఉత్తరప్రదేశ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ప్రాంతాల్లో నిలబడి నేను వాక్యం చెప్పినప్పుడల్లా కూడా నేను లైవ్ ఇచ్చినాను. అందుకే సేవకులు నన్ను ఒకటే అన్నారు, మామూలుగా అక్కడెక్కడికి వెళ్ళి మేము వాక్యం చెప్పినా కానీ నార్త్ సైడ్ నువ్వు బాగా తిరుగుతున్నావు. ఇది నిజంగా దేవుని ఉన్నతమైన ప్రణాళిక. ఈ చివరి రోజుల్లో ఒకప్పుడు నేను యేసన్న గారితో ఆరోగ్యమూర్తి గారితో తిరిగాను. ఆ కృప నీ మీద పనిచేయను గాక నాయన అన్నాడు ఆయన. అంత ఆశీర్వదించినాడు ఆయన నన్ను. అసలు మీరు ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా ఒకసారి ఊహించుకోండి, ఎప్పుడైనా హల్లెలూయా, ఎప్పుడైనా పాకిస్తాన్ గురించి మీరు ఏమనుకుంటారు? అంతే కదా, తీవ్రవాదులే కదా. పాకిస్తాన్ గురించి తీవ్రవాదులు అనుకుంటారు. పంజాబ్ మొత్తం వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్లో ఉన్న పోరగాళ్ళు మొత్తం పాడు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మొన్న పోయే కదా వినోద్ కుమార్ పాస్టర్ గారు అక్కడ జమ్మూ కాశ్మీర్లో. ఇప్పుడు మళ్ళా అక్కడికి వెళ్ళి సెకండ్ బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేసాయి కదా. సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసినప్పుడు అసలు ఎట్ట చేశారనుకున్నాం, నా మెన్నిండా పూలు వేశారు. అసలు ఇక నా పరిస్థితి ఎట్టుందంటే, ఈ మనకి అలవాట్లేని వ్యాపారం కదా ఇది. అసలు వాళ్ళు ఆగట్లా, అర్థమవుతుందా? ఇది మనకి బొంద మీద పోయేటప్పుడు పూలు వేస్తారు కదా మరమరాలు ఇట్ట. నేను అది కట్ చేస్తా ఉంటే పూలు వేసినారు, కొబ్బరి చెప్పులు వేసినారు నా మీద, 2 పూలదండలు వేసినారు. అర్థమవుతుందా? ఆ పాస్టర్ అయితే మెడలో ఉన్న ఏంది ఇక్కడ చూడు, అసలు ఆ పూలదండేమో పాస్టర్ గారు వేసినా బాగుండేది, పాస్టర్ అమ్మే వేస్తుంది అసలు పద్దాల. నేను చూసారు బాధ జరుగుమ్మా, ఆయన ఆగట్లా, అసలు ఆగట్లేదు, ఎత్తనే ఉంది. అసలు ఎత్తంటే జనాలు మొత్తం తేడాగా చూస్తున్నారు. అంటే వాళ్ళ ఆనవాయితీ అనమాట, ఆడవాళ్ళు ముందు పెడతారు. మనమైతే ఏం చేస్తాం, పక్క తప్పుకోవటం, మనం ఆడవాళ్ళు ముందు పెట్టాలరా దేనికైనా బాగుపడతాం. హల్లెలూయానండి. ఎవరిని ముందు పెట్టాలి బాబాయ్? ఏది ఎట్టటం ఏంది పెట్టాలి బాబాయ్? ఒరే రతన్ టాట ఎవరిని ముందు పెట్టాలి? ఆడవాళ్ళ ముందు పెట్టాలి. వాళ్ళ సాంప్రదాయం అంట. ఇక పూలు వేసినారు. ఇక నన్ను అసలు అర్థమవుతుందా? రెండోది అందరికంటే వేసింది కదా, ఆ బ్రాంచ్లో దాదాపు సెకండ్ బ్రాంచ్లో 70 మంది. ఫస్ట్ బ్రాంచ్ పెద్దదిలేండి, చాలామంది ఉన్నారు. ఈ సెకండ్ బ్రాంచ్ కొత్తది కదా, అందరూ వచ్చి నా కాలు ముట్టుకుంటున్నారు. ఇక నేను అనుకున్న హీరో చచ్చిపోతాను, ఇక వెళ్ళిపోతున్నాను అనుకున్నా. ఇక అంతే కదా, అందరూ వచ్చి కాలు పట్టుకుంటున్నారు. ఆపమన్నా కానీ నేను ఇట్లా నెడుతున్నా కానీ నా చేయి కొడుతున్నారు వాళ్ళు నన్ను. దాని అర్థం నోరు మూసుకొని పెట్టించుకో, మేము పెట్టినప్పుడు ఏం చేయాలి నువ్వు? అస్సలు ఆగట్లేదు నాకు ఎందుకంటే ఇప్పుడు మన శాలులు కూడా కప్పుకోం, అట్లాంటిది 2-3 దండలు, అర్థమవుతుంది, నెత్తి నిండా పూలు, మరమరలు ఒక్కటే లేవు. ఇక నాకు అసలు ఎంత భయం వేసినా అంత భయం వేసింది. అచ్చా బాబోయ్, కారణాలు చెప్తాను, అర్థమవుతుందా? రేపు చెప్తాను, అర్థమవుతుందా? అక్కడ పోయిన తర్వాత ఆ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసిన. అయితే ఆ వాక్యం చెప్పిన పాస్టర్ గారి స్నేహితుడు పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో ఉంటాడు. ఇప్పుడు ఆ పాకిస్తాన్లో మరలా దియపోస్తులు కాలు మోపబోతా ఉంది. పాకిస్తాన్లో పోతే గనక సౌత్లో ఉన్న ప్రతి సేవకుడు ఖచ్చితంగా చిలుకూరు వచ్చి ఈ సంఘం చూసిపోతారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకనే మన మలేషియా పోయి వచ్చిన రోజు, ఆ రోజు నా దేవుడు చూపించినాడు, చాలా డీసెంట్గా మరుగై ఉన్నావు, నేను నీకు తలుపులు తెరిచాను, అసలు ఎవ్వడు ఇక వేయ నేరడు. హల్లెలూయా. పాకిస్తాన్ పోతే అసలు అది మామూలు విషయం కాదు. నేను ఎన్ని దేశాలు పోయినా వేరు, కానీ పాకిస్తాన్ పోవటం వేరు.
నిజంగా పాకిస్తాన్ పోవటం అంటే తలుచుకుంటుంటే నాకు ఎంతో ఇదిగా ఉందన్నమాట. కానీ దేవుడు ఖచ్చితంగా సురక్షితమైన అనుభవాన్ని దేవుడు రాబోయే రోజుల్లో కలిగిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. శత్రువుల పాద భూమిలో అబ్రహాము సంతానం అడుగుపెట్టును గాక. అంతే కదా, అబ్రహాం సంతానం ఏమవ్వాలి? అడుగు పెట్టాలి. ఆ ఘనత అబ్రహాముకు దక్కింది. ఈ రోజుల్లో దేవుడి సంఘానికి కూడా ఆ కృపనిచ్చును గాక. చరిత్రలో లేదు, ఎంతవరకు చరిత్రలో లేదు. ఒకవేళ కనుక కిషోర్ వెస్లీ అనేవాడు పాకిస్తాన్లో అడుగు పెడితే అసలు అది ఉన్నతమైన ఘనత. అది ఉన్నతమైన ఘనత. అసలు నా జీవితానికి నేను ప్రసంగంతో చెప్పి ముగించుకోలేని ఘనత. నేను ఎందుకు ఈ విషయాలు మొత్తం చెప్తున్నాను తెలిసిన? నా సేవలో నా మనస్సు నేను తిన్నగా నిలుపుకున్నాను కాబట్టి జై జీవితం దేవుడు నాకు ఇచ్చినాడు. మీకు కూడా చెప్తున్నాను, మనసు స్టేబుల్గా ఉండాలి, ఒకేలా ఉండాలి, మారిపోకూడదు. సరేనా? 2 కింద చూడండి. పాపం మనం ఏం చేస్తున్నాం మనకు బాగా తెలుసు. మనం ఏం చేస్తున్నామో మనకు బాగా తెలుసు అన్న వాళ్ళు హల్లెలూయా అనండి. మనం ఏం చేస్తున్నాం మనకు బాగా తెలుసా లేదురా? నేను ఇంకోటి అంట, నీ గురించి వాక్యం చెప్తే అర్థమైద్దా? నీకంటే వాక్యం కంటే ముందే నీకు అర్థమైద్దా? నువ్వేం చేస్తున్నావు వాక్యం చెప్తే అర్థమైద్దా, లేకపోతే నీకు అర్థమైద్దా? వాక్యానికంటే నువ్వేందో ఎవరికి అర్థమైద్ది? అవునా కదా? ఇక్కడ చూడండి, పాపం ఒకసారి నీలో ఉంది చూస్తావు. మనం ఏం చేస్తున్నాం? చూసి విడిచిపెట్టాం. మనం అది చూసి మనం ఏం చేయం? మనం విడిచిపెట్టాం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుకుంటాడు. ఏ మిస్టేక్స్ అయితే దేవుడు మనలో చూపిస్తున్నాడో మనం చూస్తాం, దాన్ని మనం బాగా చూస్తాం. మనలో ఏమని మనకు బాగా తెలుసు. చూసి వెంటనే వాటిని ఏం చేయాలి? మనం విడిచిపెట్టాలి. మనం ఏం చేస్తున్నా? విడిచిపెట్టం. మనకున్న గొప్ప అలవాటు ఏం తెలిసిన? ఒప్పుకుంటాం కానీ విడిచిపెట్టాం. ఏం చేస్తాం? మనం దాన్ని ఒప్పుకుంటాం. నేను మామూలు దాన్ని కాదు, నేను మామూలుని కాదు అని ఒప్పుకుంటాం. అంతే, ఒప్పుకుంటాం కానీ విడిచిపెట్టాం. ఒప్పుకునేది ఏముంది? అర్థమవుతుందా? ఎన్నిసార్లు తల్లులు పిల్లలను కొట్టట్లేదు, ఎన్నిసార్లు చెప్పట్లేదు మమ్మీ సారీ ఆ అలర్తో ఆగిపోతున్నాడు. ఎన్నిసార్లు కొట్టించుకుంటాం, గొడ్డును బదులు బాధించుకుంటున్నారు, ఆయన అవుతున్నారు పిల్లగాళ్ళు. మనం కూడా అంతే. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్నా మనం దాన్ని విడిచిపెట్టకపోవటం. చూడండి అక్కడ, నీ గుడారములో దుర్మార్గతను నువ్వు చూసినప్పుడు ఏం చేయాలి? దాన్ని, గుడారం అంటే నీ ఇల్లు కాదమ్మా, నీ శరీరం. నీలో ఏందో నీకు బాగా తెలుసు. దాన్ని ఏం చేయాలి? మనం ఒక్కసారి విడిచిపెట్టిన తర్వాత దాన్ని పట్టుకోకూడదు. 1, మన మనసు ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండాలి. 2, మనలో ఉన్న వీక్నెస్ని మనం ఏం చేయాలి? మనలో ఉన్న పాపను మనం ఏం చేయాలి? ఆదివారం పూట విడిచిపెట్టి మళ్ళీ సోమవారం పొద్దున్నే పోయి పట్టుకోకూడదు, పికప్ చేసుకోకూడదు. దాన్ని ఏం చేయకూడదు? పికప్ చేసుకోకూడదు. అర్థమవుతుంది? మళ్ళీ శనివారం రాత్రి గేట్ దగ్గర డ్రాప్ చేయకూడదు. మళ్ళీ దాన్ని డ్రాప్ అండ్ పికప్లు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. ఎందుకని శనివారం పూట డ్రాప్ చేస్తారు పాపాన్ని. ఈ 2 రోజులు ఉండు, ఆదివారం సాయంత్రం ఉద్యోగం ఉంటాను, మండే మార్నింగ్ ఆఫీసులో జాయిన్ అవుతాను. అట్లా ఉండకూడదు. ఒక్కసారి మనలో ఉన్న మిస్టేక్స్ దేవుడు మనకు చూపించినప్పుడు పూర్తిగా మనం దాన్ని ఏం చేయాలి? దాన్ని ఒప్పుకోకూడదు. ఏం చేయాలి? దాన్ని ఒప్పుకునేది మందిరంలో, విడిచిపెట్టేది ఎక్కడ? ఒప్పుకునేది మందిరంలో రా, విడిచిపెట్టేది ఎక్కడ? ఆ పాపం దగ్గర మనం దాన్ని చూపించాల్సింది, ఆ మగతనం చూపించింది అక్కడ కాదు. ఇక్కడ మనం ఏం చేస్తాం? దాన్ని ఇక్కడ ఒప్పుకుంటాం. మనం మళ్ళీ ఆ తప్పు చేసే టైం వచ్చి చూసినావా, అప్పుడు నువ్వు నిజం చూపించాలి. నేను వద్దనుకున్నాను దయచేసి అని చెప్పేసి అని. అప్పుడు అక్కడ నువ్వు ఎలా అగపడతావు అది దేవుడు చూస్తాడు. ఆమేన్. మందిరములో ఒప్పుకుందాన్ని దేవుడు చూడడు. ఇంటికి వెళ్ళిన తర్వాత
అర్థమవుతుంది. అక్కడ నువ్వు ఎలా ఉంటున్నావు దేవుడు చూస్తాడు. అది మనల్ని స్థిరపరిచేది. మూడోది మీరు అక్కడ గమనించండి, అస్సలు ఏది జరిగినా కానీ దేవుని మీద విశ్వాసంతో ఉండాలి మనం. ఎవరు టెన్షన్ పడతారు, ఎవరు భయపడతారో తెలిసిన విశ్వాసం ఉంచువాడు కలవర. అది అంటే విశ్వాసం లేనివాడు ఏమవుతాడు? ఇక్కడ ఏముంది? ఆయన వైపే నీ చేతులు. అది ఏదున్నా ఆయన మీద ఆధారపడాలి, ఏదున్నా ఆయన మీద ఆధారపడాలి. మన జీవితంలో ఈ 3 రూల్స్ని మనం పాటించుకోవాలి. ఒకటి, మన మనసుని మనం తిన్నగా ఆయనలో నిలబెట్టుకోవాలి, కాన్స్టెంట్గా మన మైండ్ని సెట్ చేసుకోవాలి మనం. రెండోది, మనలో ఉన్న మిస్టేక్స్ మనం ఏం చేయాలి? ఒప్పుకోవటం కాదు, ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టాలి. మూడోది మీరు గమనించండి, అసలు ఏ జరిగితే జరగని అని ఎవరి మీద ఆధారపడాలి మనం? యెషయా ప్రవచన గ్రంథం దాంట్లో 26వ అధ్యాయం 3వ వాక్యం. యెషయా ప్రవచన గ్రంథం 26వ అధ్యాయం 3వ వాక్యం చూడు. ఎవని మనస్సు అది, మన మనసు ఎవరి మీద అనుకోవాలి? ఎవరి మీద అనుకోవాలి? మనం దేవుని మీద అనుకోవాలి. ఆ మనిషి ఎలా బతుకుతాడంట? శాంతం కూడా కాదు, శాంతం కూడా కాదు. ఏ శాంతం అది? పూర్ణ శాంతం. హల్లెలూయా. పూర్ణ శాంతం, దేనికి ఉలికిపడరు అన్నమాట. అంత హ్యాపీగా, అంత నెమ్మదిగా, అంత ప్రశాంతంగా అట్లా ఉండాలి. మీ నిద్రలు అలా ఉండాలి. అర్థమవుతుందా? మీ కాన్షియస్ అలా ఉండాలి, మీ నెమ్మది అలా ఉండాలి. కిందే ఉంది, ఏలయనగా వారుని యందు. ఆమేన్. చెప్పండి. ఒకటి, మనసు ఎలా ఉండాలి? దేవునిలో తిన్నగా స్థిరంగా ఉండాలి. రెండోది, మన మిస్టేక్స్ మనం ఏం చేయాలి? పాపం అనే పదం వాడొద్దులే, ఎందుకంటే నాకు నచ్చల. మిస్టేక్స్ అనండి. మన బలహీనతలు, మన మిస్టేక్స్ ఏం చేయాలి? పాపం అంటే మీకు అది ఏదో పెద్ద సంస్కృతిలా ఉందన్నమాట. మన మిస్టేక్స్ రా, మన మిస్టేక్స్, మన తప్పులు ఏం చేయాలి? దాన్ని మనం విడిచిపెట్టాలి. మూడోది ఏం చేయాలి? ఆయన మీదే ఆధారపడాలి. అప్పుడు ఉందా? అప్పుడు అని, అప్పుడు ఉందా? అప్పుడు ఉందా? ఎన్నో వచనం అది? 17వ వచనం చదవండి. అప్పుడు అధికముగా ప్రకాశించును. చదువు. చీకటి కమ్మినను. ఆగో, ఫస్ట్ చదువు 17 నుంచి. అప్పుడు 11వ అధ్యాయం యోబు గ్రంథం 17 నుంచి చదువుతున్నారు, వినండి. అప్పుడు నీ బ్రతుకు. ఆగా ఎప్పుడయ్యా అమ్మా? ఒకటి, మనసు. 2, మన మిస్టేక్స్ని మనం విడిచిపెట్టినాం. 3, అది ఎప్పుడంటే అప్పుడు. ఎప్పుడు? ఇగో ఈ 3 అప్పుడు. మళ్ళీ మీరు ఏం చేయకుండా నా దగ్గరకు వచ్చి డిబేట్లు పెట్టద్దు. దేవుడు నాకు వెళ్ళి చూడట్లేదు అంటారా? ఎందుకు చూడ్డు? అర్థమవుతుందా? రక్షించనేరకుండా ఉన్నట్లు ఆయన హస్తము, విననేరకుండా ఉన్నట్లు ఆయన చెవులు. యేసుప్రభు చెవులు ఎంత బొరుగుంటాయి, మనకే మెంటలెక్కింది. అప్పుడు చదువు. మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. ఆమేన్ చెప్పు గట్టిగా. మీ సాక్ష్యం అలా ఉండాలి. హలో, హాయ్. మీ సాక్ష్యం ఎలా ఉండాలి? రోజు మొత్తంలో ఉన్నతమైన వెలుగు వచ్చేది ఎప్పుడమ్మా? పొద్దున్నే వచ్చిద్దా? మిట్ట మధ్యాహ్నం వచ్చిద్దా? అసలు వెలుగు ఎప్పుడు వచ్చిద్ది? మధ్యాహ్నమే కదరా. పొద్దున్నే ఆడొచ్చిద్ది, మిట్ట మధ్యాహ్నం వచ్చిద్ది. దానికంటే వెలుగుగా నీ సాక్ష్యం కొత్తపేటలో విస్తరించాలి. నిన్ను చూసి నేర్చుకోవాలి కొత్తపేటలో. అర్థమవుతుందా? నువ్వు ఒక సింబాలిక్ అయిపోవాలి. కిషోరయ్య గారు సంఘానికి పోయేవాళ్ళంటే మామూలు కాదురా. కొద్ది పేరు ఏంట్రా నాకు. కిషోరయ్య గారు సంఘానికి పోయేవాళ్ళంటే ఎట్టుండాలి అనండి. నేను నా సాక్ష్యం మధ్యాహ్న కాల. అమ్మో, ఈ నా ఒత్తులు పెట్టాలంటే మీకు మధ్యాహ్నం అనండి. మధ్యాహ్నం
వచ్చే వెలుగు కంటే, హలో కానీ మధ్యాహ్నం వచ్చే వెలుగు కంటే అధికంగా మీ సాక్ష్యం ఏమవ్వాలి? ప్రకాశించాలి. మీ ఇంటికి అంత పేరు రావాలి, మీ పిల్లలకి అంత పేరు రావాలి. ఒరే సమయాలు అర్థమవుతున్నారా? మధ్యాహ్నం పోయి ఆ గుడి దగ్గర కూర్చొని ఇట్ట కాదు, రీల్స్ చూడటం, ఇన్స్టాగ్రామ్ చూడటం, వాట్సాప్లు చూడటం కాదు. నీ సాక్షి ఏమవ్వాలరా? ప్రకాశించాలి. ఆమె చెప్పు గట్టిగా, హల్లెలూయా. వాడి అట్ట నవ్వుతాడు, ఒడిదే అట్ట నవ్వుతున్నాను పడేయటం. వాడు అనుకుంటాడు అయ్యగారి ముందు అట్ట నవ్వితే చాలు, మళ్ళీ ఫ్రీగా ఉండొచ్చు మనం. ఆయనకు కావాల్సిన నవ్వు. మన సాక్ష్యం ఏమవ్వాలి? అయ్యా కోటేశ్వర ఏమవ్వాలరా? ప్రకాశించాలి. మావాడు ఫోటోలు పెట్టింది ఈరోజు. భవానీ లేదు ఫోటోలు, పాపం ఎవరు లేదులే, ఒకటే ఉండవు. నువ్వు లేవని చూస్తున్నా. నేను ఎట్ట పెట్టిన అనుకున్నావు ఇట్ట. అసలు మామూలుగా కాదు, అసలు అర్థమవుతుందా? మళ్ళీ రెండో ఫోటో ఇట్ట పైకి చూస్తా. ఏదో రావరానా కొండపల్లికి వెళ్ళా దగ్గర ఇట్ట. నేనేమో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేద్దామంటే దాంట్లో ఆప్షన్ లేదా? ఆ ఫోటోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేద్దామంటే ఫోటోల దాకా పోయింది మావాడి సాక్ష్యం. చదువు. చీకటి కమ్మినను, రోగం అనే చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును. నమ్మకం నాకు. అది కాదురా, అసలు పైన చదవాలి. ఎవరు చెప్పారు నీకు? 17 వచనం ఏ మహాతాలు చెప్పింది? పైన పైన అప్పుడు చూసాడా? పైన అప్పుడు నీ బ్రతుకు. అది కాదు పైనే ఉంటది. ఇప్పుడు ఆయన వైపు చేతులు చాపండి ఉందా? తర్వాత వచ్చిన ఏముంది? అయిపోయిందిగా. తర్వాత వచ్చినవి ఏంది? తర్వాత వచ్చినవి ఏంది? అది అక్కడి నుంచి ఆశీర్వాదాలు, అక్కడి నుంచి నిశ్చయముగా. ఏ దోషమై నువ్వు అంటే ఆ వ్యక్తిలో ఇప్పుడు ఏం లేదు, దోషం లేదు. రెండోది, ఆ మనిషి ఇప్పుడు ఎలా ఉండబోతుంది? సంతోషంగా ఉండబోతుంది. మూడోది, అసలు నీకు ఏ భయం ఉండదు. నాలుగోది, నువ్వు స్థిరపడబోతా ఉన్నావు యేసు నామములో. హల్లెలూయా. ఎన్ని ఉన్నాయో అటు రాసుకోవాలి మీరు. తర్వాత చదువుక నిశ్చయముగా నీ దురదర్శన ఏమైపోతున్నావు? అది చెప్పాక ఎందాలి. నేను పలానా సంవత్సరంలో అండి ఆ తప్పు అన్నట్టు మాట్లాడాలి మీరు. 2019లో వచ్చినాను ఈ సంఘంలోకి, అప్పుడు చేసా ఏ కథ ఇప్పుడు చేయలేదు, అప్పుడు చూసి ఆ సీరియల్ ఎప్పుడు చూడాలి అప్పుడు అని ఇక్కడ చెప్పుకోవాలి మీరు. ఒకప్పుడు నా నోరు నా మంచిది, నా బుద్ధి మంచి, నా ఆలోచన మంచి అని చెప్పుకోవాలి. నీ దురదశిట్లా మర్చిపోవాలి నువ్వు. కొంతమంది మాటి మాటికి జ్ఞాపకం చేసుకుంటారు. అర్థమవుతుందా? నా సంగతి తెలియదే, బైబిల్ పట్టుకున్నా కాబట్టి సరిపోయింది అని రావడం. అర్థమైందంటే ఏం చేసుకుంటున్నాడు మనోడు? దురదశను ఏం చేసుకుంటాడు? జ్ఞాపకం చేసుకుంటున్నాను అనమాట. మన్నా అంటున్నా మారాను కాబట్టి అన్నయ్య, లేదంటే ఊరుకునేవాడిని అంటున్నా. ఆయన దురదశను ఏం చేసుకుంటుంది ఈ మనిషి? జ్ఞాపకం చేసుకుంటాడు. మన పాప జీవితం అలా మరుగైపోవాలి. చదువు. ఒకప్పుడు ఏట్లో నీళ్ళు పోతా ఉంటే పడవ పోతా ఉండిద్ది. పడవ ఆగిద్దా? రాకూడమక నీళ్ళలో నీళ్ళు పోతా ఉండిద్ది అనమాట. అర్థమవుతుందా? మన ఈ మధ్య నీటిలో చీర పోతా ఉందంట. చీరతో పడిపోతే ఏమైంది? పారే నీటిలో ఏదన్నా పోతే గనక మనం దాని ఎమ్మడి బావచ్చా? ఇప్పుడు చూడండి, యోబు గారు ఎంత బోలుస్తున్నాడో. నీ పాపం అట్లా ఉండాలి. ఆమేన్ గట్టిగా. అంతేగాని ఇప్పుడు షేర్ పోతుందంటే పోవాలి. అంతేగాని అమ్మో 2 ఏళ్ళు పెట్టుకున్నా పోవచ్చా? 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఏమైద్ది? దెబ్బ కరసకపోతాయి ఇక లోపల. ఇక అప్పుడు ఇక పూలు మరమరాలు. హల్లెలూయా. జాగ్రత్త. ఏట్లో పోతుంటే పోయే వాటిని ఏం చేయాలి? అని ఆయన మీకు అలవాటేలే. ఒకసారి పోతే ఒక లింగియో కండవో ఏదో వదిలిపెట్టి రావాల్సిందే. ఎన్ని బాగుపడుతున్నారో ఏట్లో.
ఉతకటమే కానీ పోగొట్టడం ఎక్కువైపోయింది. చూడండి పౌలు గారు ఏమన్నా, పారు నీటిని ఎలా అయితే జ్ఞాపకం చేసుకుంటావో నీవు జ్ఞాపకం చేసుకోవు. హల్లెలూయా. అట్టుండాలి. నేను కంకిపాడులో వాక్యం చెప్పి ప్రార్థన చేస్తా ఉంటే ఒక అమ్మాయి వచ్చింది. అందరూ ప్రార్థన చేసుకుని ఒక అమ్మాయి వచ్చి అర్థమవుతుంది, హే కిషోర్ అంటుంది నన్ను. నా ఫ్రెండే, నేను గుర్తుపట్ల. కానీ ఆ పిల్ల మరి నేను సేవ ఆ పిల్లకి అవన్నీ తెలియదు అనమాట. అవన్నీ తెలియదు. నేను పలానా మీటింగ్కి వస్తున్నాను సంగతి తెలిసింది ఆ పిల్లకి, అంతే. కలుద్దామని వచ్చింది. అంతమందిలో ఆ పిల్ల నవ్వుకుంటే హే కిషోర్ అంటుంది నన్ను. నేను సైతం నువ్వే అన్నా. నేను ఏంది నన్ను గుర్తుపట్టలేదు అని ఈ పడితే చెప్తుంది. ఏది అప్పుడు మనం క్లాస్ రూమ్లో అర్థమవుతుంది, మనం ఎట్టున్నాం కదా, మన అయింది ఏలూరు నుంచి నేను, విజయవాడ నుంచి నువ్వు అని ఈ పడితే చెప్తుంది. వీళ్ళు నాతో ప్రార్థన కొత్త చూస్తున్నారట. నేను అమ్మగారు కాదా. నేనేమంటానంటే, ఇప్పుడు నేను ఆమెతో మామూలుగా మాట్లాడాను అనుకో, అంతకుముందు మాకున్న స్నేహం అంటే పాప అమ్మాయి ఏలూరు, నేనేమో విజయవాడ. అదే సాయిబుల పిల్ల అని చెప్పే కదా నా ఆయన. అర్థమవుతుందా? ఆ పిల్ల అంటుంది మళ్ళీ, అర్థమవుతుందా, నాకు పెళ్లి చేసింది నువ్వేగా అంటుంది. నాకు పెళ్లి చేసింది నువ్వేగా అంటుంది. అంతమంది నువ్వు ఏం మాట్లాడతాం? నేను అన్నాను, నువ్వెవరు నాకు తెలీదు, పక్కన నిలబడాలి. అందరికి ప్రార్థన చేసిన తర్వాత ఆ పిల్లని పిలిచి, నేను ఏర్పరచబడ్డాను, నువ్వు ఇట్లా నలుగురిలో మాట్లాడకూడదమ్మా, అర్థమవుతుందా? ఇప్పుడు ఈ మంచి మాటలు అప్పుడు మాట్లాడకుండా వ్యక్తిగతంగా మాట్లాడుతుంది. నువ్వు నాకు ఎంత మేలు చేసినావు. నేను అన్నా అదే మాటలు మరి నలుగురిలో మాట్లాడొచ్చుగా. కిషోర్ ఇవన్నీ ఎందుకు? వాళ్ళకి పెళ్లి చేసింది మేమే, ముస్లిం పిల్లకి. అంటే నేనేమంటున్నాను, అంతకుముందున్న మన జీవితము దారిపోయిన నీటి వల్లే మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. చదువు. అప్పుడు మన జీవితం బ్రతుకు దగ్గర పైన పెట్టుకోండి సాక్ష్యం అని. అధికంగా ఏమవ్వాలి మన సాక్ష్యం? ఏమవ్వాలి? చెప్పాలి గట్టిగా. హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. మన సాక్ష్యం ఏమవ్వాలి? ఇప్పుడు నాకు ఫోన్లో మెసేజ్లు ఎక్కువైపోయింది, నాకు టైమే లేదు అసలు. ఇప్పుడు మన సాక్ష్యం ఏమవ్వాలి? మన సాక్ష్యం ప్రకాశించాలి. తగిన కాలమందు దేవుడు ఒక వ్యక్తిని హెచ్చిస్తాడు. ఆయన ఆ హెచ్చులో నీవు ఉండుదువుగాక. తర్వాత నమ్మకమునకు అమ్మా మీరు ఎలా ఉండాల్సిన, నమ్మకానికి ఆస్పదం అంటే నిన్ను చూడగానే నమ్మకస్తురాలండి మా సంఘంలో ఈ మనిషి. అర్థమైతే నమ్మకానికి ఆస్పదం ఎవరంటే నీ పేరుగా నువ్వు ఉండాలి. నమ్మకమునకు ఆస్పదముగా నీ ఉండుదువు. ఎలా ఉంటావు నువ్వు? ప్రతి దానికి భయపడే జీవితం నీలోంచి దేవుడు తీసేస్తాడు. ఇందాక చెప్పాగా, నీ ఇంటిని నువ్వు పరిశోధించి సురక్షితంగా ఉండటం నువ్వు చూస్తావు. చదువు. ఏ భయం లేకుండా, అప్పుల భయం, రోగ భయం, ఏ భయం లేకుండా నువ్వు పండుకొందు. అబ్బా మళ్ళీ చదువు ఆ మాట. మళ్ళా అందరు ప్రశాంతంగా పడుకుంటున్నారా? పడుకుంటే పర్లేదు. మీరు పడుకోవాలనే నా కోరిక. అర్థమవుతుందా? పడుకోండి. ఇప్పుడు కాదు, నేను ఇప్పుడు పడుకునే వాళ్ళది కాదు. రాత్రుల పూట మీ అందరికి మంచి నిద్ర పట్టును గాక. పొద్దున్నే లేవగానే మీ మైండ్ ఫ్రెష్గా ఉండాలి. నాకు ఎప్పుడో ఒకసారి ఉండిద్ది అది. నేను ప్రశాంతంగా నిద్రపోయిన రోజు ఒక్కరోజు నేను చెప్పగలుగుతా. ప్రజెంట్ నాకు వచ్చేది మత్తు నిద్ర ప్రమాదం, శరీరానికి మంచిది కాదు. మరి ఎలా బతుకుతున్నాను? దేవుడు బతికించుకుంటున్నాడు, అది వేరే విషయం. ఆమెన్. మీరందరూ పోయేది గాఢ నిద్ర, నేను ఇప్పుడు మత్తు నిద్ర. సరే, 2019లో రూపాంతర పండుగల కొరకు నేను విజిటింగ్ చేస్తూ ఉన్నప్పుడు కారేపల్లి వెళ్ళాను. నేను కారేపల్లి వెళ్తే అప్పుడు రానమ్మ, ఆనందప్ప అక్కడికి వెళ్తే, ఆనందప్ప నన్ను డోర్నకాల నుంచి కారేపల్లి తీసుకెళ్ళాడు. నేను హైదరాబాద్ నుంచి వస్తుంటే
ఎల్లగానే ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసి అన్నీ మాట్లాడుకొని పడుకున్నాం. మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్నానండి. 2 గంటల తర్వాత లేచినాను. అప్పుడు నేను లేచిన తర్వాత నా బాడీ, నా మనసు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇప్పుడు దాకా ఆ రోజు రావాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకుంటా ఆ రోజు. గాఢ నిద్ర, అది చూడండి సేవకులకు దేవుడు ఎంత దూరం చేస్తాడో చూడాలి మీరు. ఎలీషా మరణం ఒకసారి మీరు చూడండి. ప్రవక్తలను దేవుడు కావాలని కొన్ని పెడతాడు. అందుకని నేను ఎప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తాను. అది నిద్ర విలువ మాకు బాగా తెలుసు. అందుకని నిద్రపోయే వాళ్ళు నేను చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఆ విలువ మాకు తెలుసు. ప్రశాంతంగా ఉండాలి. ఎవరికి తెలియదు, అర్థమవుతుందా? గాఢ నిద్ర అస్సలు నాకు నేను 2 సంవత్సరాలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వచ్చింది ఆ నిద్ర, అంతే. ఇప్పుడు 2019 విషయం చెప్తున్నాను కదా, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ నిద్ర నాకు రాలే. ఆలోచించండి ఒకసారి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ నిద్ర నాకు రాలేదు. ఎలా బతుకుతున్నావు అంటే ఎవ్వడు నమ్మడు, దేవుడు నన్ను బతికించుకుంటున్నాడు. హల్లెలూయా. మీరు ఒక్క రాత్రి నిద్ర లేకపోతే తెల్లారు ఎట్లా తెలిసిన మీరు అసలు అర్థమవుతుందా? జుట్టు మొత్తం ఎట్టుండి, ఎంటికలు మొత్తం ఎట్టుండి, కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోయి, ఏదేంలో అవలాగా అటు ఇటు తిరుగుతా. ఏందమ్మా అంటే కనుక నాకు నిద్ర లేదు, నాకెట్ట ఒక్క పూట నిద్ర లేకపోతే మీరు ఎట్టుంటారు నాకు బాగా తెలుసు. ఒక్క ఆల్ నైట్లో ఉండి దాని దిక్కేలు కానీ పొగులని నిద్రపోతారు. ఒక్క ఆల్ నైట్లో ఉండి ఒక్క రాత్రి జాగారం చేస్తే ఎంతసేపు నిద్రపోతా తెలిసిన, బై మార్నింగ్ టిల్ ఈవినింగ్. కానీ బై మార్నింగ్ టు టిల్ ఈవినింగ్ ఎవ్రీ ఫేసెస్ విల్ బికమ్ యూ పూరిష్. మావాడు ఈ మధ్య నిద్రపోవట్లేదు, ఏందో మరి. అదే ఇక్కడ నేను ఎప్పుడు మీ కొరకు ఒకటే ప్రార్థన చేస్తా, మీరు ప్రశాంతంగా పడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా అనండి గట్టిగా. ఎలా పడుకోవాలి? మీరు ప్రశాంతంగా పడుకోవాలంటే ప్రశాంతంగా పడుకున్నోడు లేపుండీడు. చదువు ఇంకేమన్నందో, అనేకులు, ఆమేన్, అనేకులు నీ దగ్గరకు వచ్చి నీ మన్నను కోరుకుంటారు, వాళ్ళ బాధలు నీకు చెప్పుకుంటారు. అనేకులకి నీవు నీడగా ఉండుదువుగాక. అబ్బబ్బబ్బా. దుష్టుల కనుచూపు నీ మీద ఏమవదంట. ఒరే, ఇది చాలా నోట్ చేసుకోవాల్సిన విషయం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అందరూ నాకు వెళ్తుండే, మనం అంటే పడోళ్ళు 10 మంది ఉంటే పడనోళ్ళు 100 మంది ఉంటారు. రాంకోట మక్క సమస్య అర్థమైందా? మనం అంటే పడోళ్ళు 10 మంది ఉంటారు, గుర్తుపెట్టుకో. మనం చచ్చే లోపల పడనోళ్ళు దానికి 100 రెట్లు ఉంటారు. రెండోది, ఏదో ఒకటి మనం అయిపోవాలని పరిశుద్ధ గ్రంథంలో యేసేపు మీద కళ్ళు ఎంతోమంది. అలానే మనం అంటే పడోళ్ళు 10 మంది ఉంటే పడనోళ్ళు 100 మంది ఉంటారు. కానీ వాళ్ళ దృష్టి మన మీద పడిపోకుండా ఉండాలి అంటే ఆ 3 మనం చేయాలి. రెండోది చెప్తున్నా, ఒకవేళ మనం సరైన భక్తి చేయకపోతే జనాల దృష్టి మనకు పనిచేస్తుంది. అప్పుడే ఒక చేత్తో ఉప్పు, ఇంకో చేత్తో ఎండుమిరపకాయలు తుత్తు అనాలి మీరు చుట్టూ కట్టేట్టు. అర్థమవుతుందా? జనాల దిష్టి అని చెప్పేసి అని ఏంది ఉప్పును ఎండుమిరపకాయరా, ఉప్పు ఎండుమిరపకాయ చుట్టిందారా మమ్మీ ఎప్పుడన్నా కెట్టుతా చుట్లే? ఖచ్చితంగా పనిచేస్తుంది. బైబిల్లో ఉన్నది, జనాల దిష్టి పనిచేస్తుంది, జనాల దిష్టి పనిచేస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు కల్లుప్పు అన్నాక చిటపట్లు ఆడిద్దా లేదా? అదేందో చుట్టూ తిప్పు నిప్పులు వేస్తారు, బాగా శబ్దం వచ్చింది అనుకో, అనుకుంటావు బాగా దిష్టి తగలింది నీకు. పంచదార వేయండి, ఇలా పాజుగా అలా పంచదార వేయండి, కందిపప్పు వేయండి, కందిపప్పు తిప్పండి అన్న, కందిపప్పు తిప్పి వేయండి అన్న, వేయరు. ఉప్పు అంటే ఒట్టికి దొరికింది కదా, కందిపప్పు అంటే కేజీ 120 ఇప్పుడు. బాగా చిటపట్లు ఆడింది అనుకో, అమ్ము ఎంత దిశ దొరికిందో మా అబ్బాయి కనపడతాడు. అయితే జనాల దిష్టి కూడా పనిచేస్తుంది, చేతబడి శక్తులు ఉన్నాయి, జనాల దిష్టి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. భయపడమాకండి, సత్యం చెప్పాలి కాబట్టి చెప్తున్నా. కానీ ఒకటి మాత్రం వాస్తవం,
సమర్పణ గల భక్తి చేస్తున్న వారి మీద ఏది పని చేయదు. నేను పోయే కారులో వేసిండ్రు నాగపాము, నేను పోయే కారులో అర్థమవుతుందా, నేను పోయి దిగే లోపల సచ్చూరుకుంది టైర్ కింద, లోపల నుంచి అది టైర్ లోపల పోయింది. అర్థమవుతుందా, నిమ్మకాయలు పెట్టేవాళ్ళు నా చెప్పుల్ని ఇట్లా అడ్డంగా దించి ఎన్ని ప్రయత్నాలు చేశారు. ఇప్పటికి కూడా సంఘమన్నా సేవకులన్నా పడన దృష్టి ఒకటి పనిచేస్తారు. దృష్టి గుర్తుపెట్టు, కళ్ళతో చెప్పించే అనుభవం కొంతమంది ఎప్పుడు గుర్తుపెట్టు, మనసులో కడుపు నిండా పగబెట్టుకుని ఒక వ్యక్తిని చూస్తే అది పనిచేస్తుంది వాళ్ళ మీద. అర్థమవుతుందా, మాలాంటి మెల్కీసెదెకు సేవకుల మీద ఇంకా చాలా ఉంటాయి అట్లాంటి. ఏది వర్ధిల్లదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏమవుతుంది, ఏది వర్ధిల్లదు. ఈరోజు రాత్రి మరలా మీకు చెప్తున్నా, అన్నీ ఉన్నాయి. దేవుడు ఉన్నాడు, దెయ్యం కూడా ఉంది. దేవుడు ఉన్నాడు, దెయ్యం కూడా ఉన్నాయి. కానీ దేవుడిని ఎవరైతే లోపల కలిగి ఉన్నారో దెయ్యాలు వర్ధిల్లనే. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. చదువు, భక్తిహీనుల యొక్క దుష్టుల కనుచూపు ఆమేన్ క్షీణించిపోవటమే కాకుండా ఇంకో వాళ్ళ ఖచ్చితంగా ఒకరోజు రియలైజ్ అవుతారు. ఆమేన్ అనండి గట్టిగా. రియలైజ్ అయిపోయి అమ్మనే కళ్ళమ్మ నిలబెట్టుకొని ఇంకోటి చేయరు. వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు నష్టపరుచుకునే మార్గాలు ఎన్నుకుంటారు. ఉందాడా? వాళ్ళు ఏమనుకుంటారు, నా ప్రాణం పోవాలి, ప్రాణం పోవాలి, ప్రాణం పోవాలని. ఉన్నారా బైబిల్ అట్లాంటి వాడు ఎవరైనా ఉన్నారా? పరిశుద్ధులు ఉన్నారా? ఒక్కళ్ళైనా అట్లా ఉన్నారా? చెప్పు గట్టి చెప్పు. వెరీ గుడ్, గట్టి చెప్పు. సౌలు భక్తిహీనుడు అయ్యాడు లేదా? టైం వచ్చింది, దావీదు దగ్గర పోదామంటే ప్రెస్టేజ్, వాడు నా అల్లుడు వాడు. అర్థమైతే ప్రెస్టేజ్. దావీదు దగ్గర పోదామంటే దావీదు దగ్గరకు పోయి, తప్పు అయిపోయింది అయ్యగారు, నన్ను క్షమించండి, మేము చాలా చేసినాము, చాలా అన్నాము, అది అన్నాము, ఇదని పోవాలంటే సౌలుకి ఏమంటుంది? ప్రెస్టేజ్. అందుకని చూడండి, ముండోళ్ళు ఎట్టుంటారు, ఆడకు పోయి కాలు పట్టుకోవడం కంటే ఎట్లో పోయి దోహనన్నా దూకుతారు. దే విల్ వెరీ క్రేజీ. అందుకనే దావీదు దగ్గర పోవటానికి, అభిషేకం గల దావీదు దగ్గర పోవటానికి, అభిషేకము కలిగిన దావీదు కన్నులు. దావీదు అలానే ఏం లేడు. దావీదు ఎలా ఉన్నాడు తెలిసిన? అర్థమవుతుందా? అసలు సౌలు గారు రావాలే కానీ, అర్థమవుతుందా, బిడ్డలో అని చెప్పేసి మంచి ఉన్నతమైన మనసుతో ఉన్నాడు దావీదుకి ఏం తెలియదు అసలు. దావీదుకి ప్రేమించడమే తెలుసు. దావీదుకున్న బలహీనత ఏంటో తెలుసా? అందరినీ నమ్మటం, అందరినీ ప్రేమించడమే దావీదు బలహీనత. ఆమేన్. కానీ సౌలు అలా ప్రెస్టేజ్ వస్తుంది. కానీ అక్కడ దావీదు ఎదురు చూపులు చూస్తున్నాడు, రండి అన్నట్టు. ఈ మనగాడు ఏం చూసి చూడండి, ప్రెస్టేజ్కి పోయి సావనన్న సత్తంగానని ఏం కోరుకుంటున్నారంట వాళ్ళు. అందరు చదవండి ఆ మాట. ఎప్పుడు చనిపోతామో మన కోసం ఎదురు చూసేది, మన కోసం కాదు, వాళ్ళ కోసం. చూసారా ఎంత ఎంత అంత దైవికమైన అభిషేకం పనిచేస్తుందో ఆ మూడింటిని ఫాలో అయ్యే వాళ్ళ మీద. నేను అది పాటిస్తున్నా కాబట్టి చెప్తున్నాను ప్రియులరా, నా సేవలో ఒక ఘనమైన విజయానికి గల కారణం ఈ మూడే. ఇంకేమన్నా? ఆమేన్, హల్లెలూయా. ఈ అధ్యాయాన్ని రోజు ఒకసారి చదువుకోండి, అది మీకు పని చేస్తుంది. మిగతా శుద్ధీకరణ రేపు ఉదయం మనం జరిగించుకుందాం, సరేనా? అందరు లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేస్తాను, సమయం చాలా అయిపోయింది. అయితే పరిశుద్ధ ఆత్మదేవుడు కాస్త ప్రార్థన ఎక్కువసేపు నడిపించాడు. అలా అని చెప్పాలనుకున్న ఉపదేశం మానుకోకూడదని చెప్పినాను. దయచేసి లేచి నిలబడి కొద్ది నిమిషాలు హృదయపూర్వకంగా ప్రార్థన
నడిపింపు రేపు ప్రార్థనలు చేసుకుందాము. అందరూ కళ్ళు మూసుకోండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. అందరికి ఒక మనవి, ఇంటికి వెళ్ళిన తర్వాత యోబు గ్రంథం 11వ అధ్యాయం 13 నుంచి ఆఖరి వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. నా దేవుడు మీకు కృపనిచ్చునుగాక. అందరు 2 చేతులు పైకెత్తి, నా మనసు తిన్నగా ఉంచుకుంటానయ్యా అన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి బిగ్గరగా. స్తోత్రం 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 స్తోత్రం. నాలో ఉన్న తప్పులు, నాలో ఉన్న మిస్టేక్స్ నేను విడిచిపెట్టేస్తున్నాను ఈరోజు రాత్రి అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. నేను ఇక ఆయన మీద ఆధారపడి విశ్వాసంతో బ్రతుకుతానన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం 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 స్తోత్రం. తద్వారా అక్కడ రాయబడిన ప్రతి ఆశీర్వాదము ఈరోజు రాత్రిని నెత్తి మీదకు వచ్చునుగాక. రేపు బల్లలో నువ్వు పాలు పంపులు పొందుతూ ఉండగా ఈ అభిషేకం నీలో పనిచేయునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసయ్యా మీకు స్తోత్రాలు. ప్రార్థన ఎక్కువసేపు మీరు జరిగించారు నీ బిడ్డల ద్వారా. చాలామంది హృదయాలు విప్పారని నేను నమ్ముతున్నాను స్వామి. వారి ఆలోచనలన్నీ కూడా నీతో ఏకగ్రీవంగా మార్చబడ్డాయని నేను విశ్వసించుచున్నాను. కృపను అనుగ్రహించు. ఉన్నతమైన ఉపదేశం వింటున్నారప్ప. దయచేసి నిన్ను మోసం చేయకుండా ఒక ఉన్నతమైన విశ్వాస జనాంగముగా నీ బిడ్డలు కుటుంబము పిలవబడుదురుగాక. ఇదిగో ఈ సంఘములో ఉన్న ఒక్కొక్క విశ్వాసీ కుటుంబం ఎలా ఉండాలో తెలుసా? వారి యొక్క సాక్ష్యం మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించాలి. నమ్మకానికి ఆస్పదం ఎవరు అంటే గనక ఇదిగో ఈ సంఘములో ఉన్న నీ బిడ్డను చూసి నేను పొగుడుదునుగాక అయ్యా. ఆ స్థాయి, ఆ పరిస్థితి కుటుంబాలకు మీరు తీసుకొని రండి. ఈ శుద్ధీకరణలో దాదాపు 20 రోజుల తర్వాత నా బిడ్డలను వదిలిపెట్టి నేను బయట ఉన్నాను. ఈరోజు వచ్చి బిడ్డలతో ఈ సన్నిధిలో ఆరోగ్యంగా అన్ని ప్రయాణాల్లో కాపుదలను నేను పొందుకొని ఆరోగ్యంగా నా బిడ్డల మధ్యలోకి మీరు తోడుకొని వచ్చారు పా. యేసు నామములో నేను విశ్వాసంతో చెప్పిన ఈ బోధ వారిని మరింత ఉజ్జీవపరిచేటట్లుగా మీరు మార్చుదురుగాక. కృపను దయచేయి. రేపు ఒక ఉన్నతమైన ఉపదేశాన్ని మీరు నీ బిడ్డలకు బోధించండి. ఉన్నతమైన పర్వతాన్ని నేను నిన్ను ఎక్కించెదను. ఆ ఉపదేశాన్ని రేపు మీరు మాట్లాడి ఈ సంఘాన్ని ఉన్నతమైన దశలోకి తీసుకొని వచ్చుదురుగాక. కృపను దయచేయమని. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా వ్యక్తిగతంగా బిడ్డలు ప్రార్థనలో గడిపే మనస్సు ఇవ్వండి. ఇక మనస్సు తిన్నగా నిలుపుకొని నీ మీదే ఆధారపడి అగపడే ప్రతి తప్పును, చెప్పే ప్రతి మిస్టేక్స్ని వారు వదిలేసి ఆ ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని బిడ్డలు అర్హులుగా మీరు మార్చమని, రేపు జరుగుతున్న పునరుద్ధానపు పరిశుద్ధమైన దైవికమైన భోజనశాలకు మమ్మల్ని సిద్ధపరచమని మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో హృదయపూర్వకంగా ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వములో ఏకత్వమైన యేసయ్య మహిమ కలిగిన కృప ఈరోజు రాత్రి నీ మనస్సాక్షికి తగినట్లుగా నీ మీద బలముగా పనిచేసి నిన్ను శుద్ధి చేసి ఆలోచనలు అంతరంగాన్ని మార్చి ఉన్నతమైన నిబంధన, మంచి మనస్సాక్షి తీర్మానముతో రేపు పరిశుద్ధమైన ఆరాధనకి ఆత్మ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని తోడుకొని వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. కాస్త ప్రార్థనలో గడపని ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు
సాక్ష్యంతో కూడిన ఒక ఉపదేశం నేను మీకు తెలియపరుస్తాను. ఈరోజు మాధురి వాళ్ళ చిన్న పాప, పెద్ద పాప చిన్న పాప, అందరికంటే పెద్ద పాప బన్నువేనా నన్ను పుట్టినరోజు ఇక్కడ లేదమ్మా. ఓకే అమ్మా, నవ్యశ్రీ బిడ్డకి పుట్టినరోజు. బిడ్డను దేవుడు మంచి ఆరోగ్యం ఆయుష్తో చదువుతున్న చదువులో దేవుడు కృపను అనుగ్రహించినట్లు నవ్యశ్రీ కొరకు అందరు 2 చేతులు పైకెత్తి బిడ్డ క్షేమాభివృద్ధి కొరకు స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. బిడ్డ చదువుతున్న చదువుల్లో ఈ సంవత్సరం బిడ్డకు గొప్ప విజయాన్ని దేవుడు దయచేయునుగాక. తల్లిదండ్రులకు ఉన్నతమైన పేరును తీసుకొని వచ్చే బిడ్డగా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆరోగ్యమును దయచేయునుగాక. ఉన్నతమైన ఘనతను బిడ్డకు ప్రభు అనుగ్రహించునుగాక. తండ్రి, బిడ్డను ఆశీర్వదించు. ఈ సంవత్సరం చదువుతున్న చదువులో మీరు తోడుగా ఉండండి. యేసు నామములో బిడ్డ గొప్ప ప్రయోజకురాలుగా మార్చబడినట్లు ఈ సంవత్సరం చదువుతున్న రాస్తున్న ఎగ్జామ్స్లో గొప్ప విజయాన్ని నీ బిడ్డకు మీరు దయచేసి, తల్లిదండ్రుల నోటి నిండా నవ్వును కలగజేసి, ఈ సంఘములో మంచి సాక్ష్యాన్ని బిడ్డకు మీరు దయచేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేసి బిడ్డను కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ చాక్లెట్స్ తీసుకొని బయలుదేరండి. ప్రార్థన చేస్తాను, అందరూ ప్రార్థన చేయించుకొని వెళ్ళండి.